హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం ఒక మంచి కథను తీసుకొచ్చానండి. ఈ కథ విని మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందిస్తారని ఆశిస్తూ ఇంకా ఈరోజు ఈ కథలోకి వెళ్ళిపోదాం. వసుంధర బిజినెస్ స్కూల్, వైజాగ్. విశాఖపట్నం సముద్ర తీరంలో కట్టిన అందమైన భవన సముదాయంలో ఉంది ఆ కాలేజ్. ఎంబీఏతో పాటుగా వాటికి అనుసంధానంగా స్టాక్ మార్కెట్కి సంబంధించిన కోర్స్ నేర్పించే ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. రెండు ఒకే క్యాంపస్లో ఉన్నాయి. కొన్ని వేల మంది విద్యార్థులు తమ జీవితాన్ని నిర్ణయించుకోవడానికి ఏర్పాటు చేసుకున్న వేదిక అది. ఆ రోజు మబ్బులు పట్టిన ఆకాశం నల్లగా ఉంది. తొలకరి జల్లులు కురిసే మాసం కూడాను. ఎంబీఏ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఆ రోజు వెల్కమ్ పార్టీ ఉంది. కానీ వాతావరణం అనుకూలంగా లేదు. అదే విషయం మేనేజ్మెంట్కి చెప్పడానికి వెళ్తున్న అతన్ని ఆపాడు గగన్. వాట్ హ్యాపెండ్? వెల్కమ్ చెప్పడానికి వెదర్కి లింక్ పెట్టి న్యూ జూనియర్స్కి ఎలాంటి ఎక్సైట్మెంట్ లేకుండా చేస్తారా అని కోప్పాడి ఆడిటోరియంలో అరేంజ్మెంట్స్ చేయండి అని ఆర్డర్ వేశాడు. గగన్ మరెవరో కాదు, ఆ బిజినెస్ స్కూల్ చైర్మన్ గారి మనవడు. గగన్ మాటలకి ఎవరూ ఎదురు చెప్పలేదు. చెప్తే ఏం జరుగుతుందనేది కూడా తెలుసు. ఇప్పుడు ఫ్రెషర్స్ పార్టీలో ఏం చేస్తాడో కూడా వాళ్ళకి ఒక ఐడియా ఉంది. అతనితో డిగ్రీ చేసిన ఫ్రెండ్స్కి అరేంజ్మెంట్స్ అయ్యాయి. ఇక స్టూడెంట్స్ ఒక్కొక్కరుగా గేటు దాటుతున్నారు. గగన్ కాలేజీ తోటలో పూసిన కొన్ని రోజ్ ఫ్లవర్స్ని కోసి స్టూడెంట్స్ వస్తున్న దారిలో అక్కడక్కడ ఒక్కొక్కటిగా వేశాడు. తన క్లోజ్ ఫ్రెండ్ అయిన ఆదిత్య, రే ఏం చేస్తున్నావురా అని అడిగాడు. ఒక చిన్న టెస్ట్ పెడుతున్నాను. అందులో ఎవరైనా నేను అనుకున్నట్లు చేస్తే తగిన సన్మానం చేస్తాను అని ఈవిల్గా నవ్వుకున్నాడు. నీకు రాను రాను పిచ్చి ఫ్యాంటసీలు ఎక్కువైపోతున్నాయి. జరగరానిది జరిగితే తీరిగ్గా కూర్చుని బాధపడాలి. నువ్వు పడవనుకో, అది కూడా మేమే పడాలి అని ఉక్రోషంగా చూశాడు. అప్పుడే వచ్చిన బస్ దిగుతున్నారు స్టూడెంట్స్. అందులో అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళంతా నడుచుకుంటూ లోపలికి వస్తుంటే వచ్చే వాళ్ళని కాకుండా వాళ్ళ పాదాల వైపు చూస్తున్నాడు గగన్. ఎవరు తను అనుకున్నది చేయడం లేదు. ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయాక గగన్ నిరాశగా వెనుదిరుగుతుంటే అప్పుడు పడ్డాయి అతని కళ్ళు ఒక జత కాళ్ల మీద. తెల్లని పాదాలు, వాటిని చుట్టుకున్న నల్లని స్ట్రిప్స్ ఉన్న హీల్స్. ఇంకొంచెం పైకి చూస్తే అనార్కలి మోడల్ వైట్ చుడిదార్. ఇంకా పైకి వెళుతుంటే చూపు తిప్పుకోనివ్వని అందం, మతిపోయే సొగసు ఆమె సొంతం. అచ్చం అప్పుడే షెల్ నుండి బయటపడిన ముత్యంలా ఉంది. సుతారంగా నడుస్తూ వస్తుంటే అతని గుండె స్కిప్ అయి కొట్టుకుంటుంది కొన్ని క్షణాలు. ఆమె కాలి కింద పడబోయి ఆ తాజా రోజాని తన మునివేళ్లతో తీసి చేతితో పట్టుకుంది. తన వాలు కళ్ళని అటూ ఇటూ తిప్పి చూసింది. ఎవరో కావాలని చేశారు అని ఆమెకు అనిపించినా పట్టించుకోకుండా కింద పడిన పువ్వులను తలలో కానీ దేవుడికి కానీ పెట్టకూడదు అనే నియమం నమ్మే ఆమె ఒక సైడ్ వరుసగా ఉన్న చెట్ల దగ్గరికి వెళ్ళి ఒక చెట్టు దగ్గర పెట్టింది. అది చూసిన గగన్ పెదవులు ఒకవైపు సాగింది అందంగా. ఎస్, షీఈస్ దిస్ వన్ అని కన్నింగా నవ్వుకుంటూ తన గ్యాంగ్తో ఆడిటోరియం వైపు వెళ్ళాడు. రే, ఏం ప్లాన్ చేస్తున్నావురా అని అడిగాడు ఆదిత్య. తెలుస్తుందిగా, తొందరెందుకు, చిన్న ఫ్రాంక్ చేస్తాను, వెయిట్ అండ్ వాచ్ అన్నాడు. రే, కొత్తగా వచ్చారు, నువ్వు మొదటి రోజే కంగారు పెట్టుకో, ఓకేనా? ఏదైనా జరిగితే మీ తాత ఊరుకోడు. కాళ్ళు మీదికి తల కిందకి వేసి శీర్షాసనం వేసి తాపీగా పకోడీ తింటూ ఎంజాయ్ చేస్తాడు అని బెదిరించాడు ఆదిత్య. రే, ఎంజాయ్ చేసే వయసులోనే చెయ్యాలిరా. ఈ ఇయర్ ఎలాగో మన స్టడీస్ కంప్లీట్ అవుతాయి. ఎవరి లైఫ్లో వాళ్ళం బిజీ అయిపోతాము. సో తప్పేముంది అని తన వైట్ చుడిదార్ అమ్మాయి వైపే దొంగ చూపులు విసురుతున్నాడు. నేను చెప్పేది చెప్పాను, తర్వాత నీ ఇష్టం అని ఆదిత్య ఊరికిని జరిగేది చూస్తున్నాడు. గగన్ 6 ఫీట్ హైట్, రోజు జిమ్ చేస్తుంటే మారిన టైట్ బాడీతో హాట్గా ఉంటాడు. ఆ రోజు ఫంక్షన్ అని హెవీ వైట్ 3 పీస్ సూట్లో ఉన్నాడు. మెడలో ప్లాటినం చైన్ విత్ హనుమాన్ గద లాంటి ఆకారాన్ని పోలిన పెండెడ్, వేవ్స్ ఉన్న హెయిర్ కట్, చెవికి ప్లాటినం పోగు, చేతికి కడ, కాళ్ళకి పాలిష్ లెదర్ షూతో పిచ్చెక్కిస్తున్నాడు. హే ప్రియా, కమ్ దిస్ వే అని ఒక జీన్స్ వేసుకున్న అమ్మాయి వైట్ అనార్కలి అమ్మాయిని పిలుస్తుంది. ప్రియా, ఆ పేరుని ఎన్నిసార్లు చెప్పించాడో గగన్. ఏంట్రా, ఆ అమ్మాయికి చేతపడేమైనా చేస్తున్నావా ఏంటి? అంతా ఇంటెన్స్గా చూస్తున్నావు? ఆదిత్య తన
షుగర్ ఆపుకోలేక అడిగాడు. నువ్వు నీ పల్లెటూరు తెలివితేటలు అని విసుక్కుని ప్రియా లేవడం చూసి తన చూపుల బాణాలు సంధించాడు ఆమెపై. డీప్ నెక్ ఉన్న డ్రెస్లో తన బ్యాక్ చూస్తూ పరిసరాలను మర్చిపోయాడు. నడుము దాటని అగరు పొగ లాంటి జుట్టును ఫ్రెంచ్ బ్రెడిల్లా వేసి ఒక 2 బంక్స్ అలా వదిలేసింది. ఆ బంక్స్ ఎలా ఉన్నాయి అంటే ఫేస్ ఫ్రేమ్ చేస్తూ సైడ్కి తిరిగిన ఫోజ్ ఇంకా బాగుంది. జీన్స్ అమ్మాయి ఏదో జోక్ చేసినట్లు ఉండేసరికి తన లేత గులాబీ రంగు చిగురు కనపడేలా నవ్వింది. అంతే. డామ్ షీ ఈజ్ సంథింగ్ స్పెషల్. షీ డ్రైవ్స్ మీ క్రేజీ అని ఒత్తుగా ఉన్న తన హెయిర్లో పొడవుగా ఉన్న చేతివేలు ఉంచి రఫ్ చేసుకున్నాడు గగన్. ఎడమ చేతిలో తన పాకెట్ నుండి ఫోన్ తీసి ఎవరికో మెసేజ్ చేసి రిలాక్స్గా కూర్చున్నాడు. ప్రియ అణువణువు తన చూపులతోనే తడుముతూ చేతుల్లోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆఫ్టర్ 5 మినిట్స్ అతని మొబైల్కి మెసేజ్ వచ్చిన సౌండ్. అందులో డన్ అనే టెక్స్ట్ ఉంది. ఈవిల్ స్మైల్ గగన్ పెదవుల మీద నాట్యమాడింది. నెక్స్ట్ సెకండ్ అక్కడి నుంచి మాయమయ్యాడు. ఆదిత్య గగన్ వెళ్ళడం చూడలేదు కనుక గగన్ అంటూ వెతికాడు కాసేపు. ఇంకా వెల్కమ్ సెమినరీ స్టార్ట్ అవుతుంది అని అనౌన్స్ చేశాక గగన్ వస్తాడులే అని తన చైర్లో కూర్చుని ఆహుతులని ఆస్వాదించే వారిని చూస్తూ కూర్చున్నాడు. జ్యోతి ప్రజ్వలన చేశాక జూనియర్స్ నుండి ప్రియాతో ప్రేయర్ సాంగ్ పాడించారు. ఆదిత్య ఆశ్చర్యపోయాడు. వావ్, షీఈస్ బ్యూటిఫుల్ అండ్ హెవీ గ్రేట్ వాయిస్ అని క్లాప్స్ కొడుతూ మెచ్చుకున్నాడు. అతనితో జత కలిపారు మిగతా వాళ్ళు. ఆ బిజినెస్ స్కూల్కి రిలేటెడ్ అయిన ఇష్యూస్ గురించి డిస్కస్ చేస్తూ గొప్పతనం పొగుడుతూ ప్రెస్ చేస్తూ ఉంటే ప్రియాకి గర్వంగా అనిపించింది. తను కరెక్ట్ ప్లేస్కే వచ్చింది అని. ప్రోగ్రాం జరుగుతుంది. గగన్ తాత, అత్తయ్య అందరూ వచ్చారు. వీడెక్కడా అని వెతుకుతూ వెళ్ళబోతున్న ఆదిత్యని ఆపారు తమ బ్యాచ్ మెట్స్. రే ఆది, ఎప్పుడు గగన్తోనే తిరుగుతావు కదా, కాస్త మమ్మల్ని కూడా కన్సిడర్ చేయరా, లెట్స్ హ్యావ్ ఫన్ మ్యాన్ అని ఆది పక్కనే కూర్చోబెట్టుకుని ప్రోగ్రామ్ని చీరప్ చేశారు. కొత్తగా వచ్చిన వాళ్ళని వార్మ్ వెల్కమ్ చెప్తూ ప్రోగ్రామ్ ఎంకరేజ్ చేస్తున్నారు బోర్ రాకుండా. గగన్ ఏం చేస్తున్నాడో చూద్దాం మరి. గగన్ కాలేజీలో తన తోటి స్టూడెంట్స్లోనే ఒక గ్యాంగ్తో ఛాలెంజ్ చేశాడు. వాళ్ళకి కండిషన్ పెట్టారు, ఒక అమ్మాయితో గంట సేపు ఒక గదిలో ఉండాలి అని. కుదరదు అని చెప్పలేదు గగన్. తనకి సవాలు అంటే ఇష్టం మాత్రమే కాదు, అదొక వ్యసనం. ఫ్రాంక్ చేయడానికి డిసైడ్ అయ్యాడు. ఫ్రెషర్స్ పార్టీ రోజు అది ఎవరిని అని అప్పటికప్పుడు సెలెక్ట్ చేయాలి అనేది కాన్సెప్ట్. దాని ప్రకారమే సెలెక్షన్ జరిగింది. కానీ అమ్మాయిని గదిలోకి తీసుకుని రావడమే పెద్ద టాస్క్. లోపలికి వెళ్ళాక ఆమెని భయపెట్టాలి అన్నదే మరొక టాస్క్. ఆటోమేటిక్గా ఒంటరిగా గదిలోకి వెళితే భయపడడం కామనే అని గ్రహించి మెదడుకి పని చెప్పడంలో బిజీ అయ్యి అప్పటికప్పుడు క్రేజీ థాట్ వచ్చింది. చాలా ఓల్డ్ అయిన ఆ సిచ్యువేషన్కి సింక్ అవుతుంది అని ఫిక్స్ అయ్యి ఆ ప్లాన్ అమలు చేయడంలో ఉన్నాడు. మిస్ ప్రియా, న్యూ జాయినీ, మీకోసం ఎవరు వచ్చారు అని గ్యాంగ్లో ఒక అబ్బాయి చెప్పడంతో తన తండ్రేమో అని అనుకున్న ప్రియా బయటకు వెళ్ళడానికి నడిచింది. అలా నడుస్తూ కారిడార్లో వెళుతుంటే ఒక బలమైన చెయ్యి తన సున్నితమైన నడుము పట్టుకుని ఒక గదిలోకి లాగింది. అనుకోని ఆ సిచ్యువేషన్కి కెవ్వమని అరిచింది ప్రియా. ఆమె అరుపులు బయటికి చేరకుండా ఆ తలుపులు గడియవేశాడు గగన్. నిజానికి ఆమెని గదిలోకి లాగి గగన్ బయటికి రావాలి. లోపల ఆమె భయపడి చేసే అరుపులు రచ్చ అంతా వాయిస్ రికార్డ్ చేయాలి. కానీ గగన్ కూడా ప్రియాతో రూమ్లోనే ఉండడంతో ఫ్రెండ్స్లో ఎగ్జైట్మెంట్ వచ్చింది. గగన్ మన అంచనాలకి అందడురా, లోపల మనోడు ఏం చేస్తున్నాడో ఏమో అని బయట ఉన్నవాళ్ళు ఏవేవో ఊహించుకుంటూ రీఫ్రెష్ అవుతున్నారు. అదొక నార్మల్ క్లాస్ రూమ్లా లేదు. ఆమె నడుము విడిచిపెట్టి వెళ్ళి సోఫాలో కూర్చుని తననే చూస్తున్నాడు. ప్రియా సహజంగా ఉండే భయంతో ఎవరున్నారు అని అడుగుతూ ఆ చీకటికి కళ్ళను అలవాటు చేస్తుంది. ఆ గదిలో వెలుతురు లేదు. వెంటిలేటర్ నుండి గుడ్డి వెలుతురు మాత్రం ప్రసరిస్తుంది. గగన్ ప్రియా అరుపుల్లో ఉన్న బేస్ని కోక్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. రాత్రిపూట అడవిదారిలో రోడ్డు మీద వెళుతున్న కార్ లైట్స్కి అడ్డం వచ్చి బెదిరిన జింక పిల్లల బెదిరి చూపులు చూస్తుంది ప్రియా. హలో, ప్లీజ్, మీరు ఎవరని ఇక్కడికి తీసుకువచ్చారా? నేను ఈరోజే కాలేజీకి వచ్చాను, నా పేరు ప్రియా అని మాట పూర్తి కానే లేదు. తెలుసు అని వినిపించింది మగసరి నిండిన కంఠం. వాట్, తెలుసా
ఆశ్చర్యపోయింది ప్రియా. ప్రియా దగ్గరికి వచ్చి చుట్టూ తిరుగుతూ ఉన్న గగన్ కలోన్ స్మెల్ ప్రియా తనకి తెలియకుండానే గుండెల నిండా పీల్చుకుంది. గగన్ మాత్రం సన్నటి వెలుతురులో ప్రియా అందాలని నిర్మోహమాటంగా చూస్తున్నాడు. ఎర్రగా ఊరిస్తున్న పెదవులని అందుకోవాలని ఆశపడ్డాడు ఆ క్షణంలో. ఇందాక నడుం పట్టుకుని గదిలోకి లాగినప్పుడు మెత్తమెత్తగా తాకని ప్రియా శరీరం తనని ఫ్రీజ్ చేసింది. ప్రియా కళ్ళు కొద్దిగా చీకటికి అలవాటు పడి గగన్ రూపాన్ని అంచనా వేస్తున్నంతలో ఇక ఒంట్లో చేరిన వేడి సెగ తట్టుకోలేక వాటంగా ఉన్న ప్రియా నడుముని అందుకుని ఆమె మెత్తటి గులాబీ రేకుల్లాంటి పెదవులపై తన పెదవులను ఆనించాడు. ఇద్దరికీ అదే తొలిముద్దు. గగన్ ముద్దులో మమేకమైపోతే ప్రియా మాత్రం ఆ ఇన్సిడెంట్ తట్టుకోలేక గింజుకుంటుంది. వదలరా ఇడియట్ అని ముద్దగా వస్తున్న గొంతుతో అంటుంటే కసిగా నడుము గిల్లి ఆమె కింద పెదవిని కొరికి గాయం చేశాడు. అతని బలమైన భుజాల మీద తన కోమలమైన చేతులతో ఎంత కొట్టినా చీమ కుట్టినట్లు కూడా లేదు. ఇక గోర్లు వాడక తప్పలేదు. గోర్లతో రక్కినా కూడా చలనం లేదు గగన్లో. ప్రియా కళ్ళు నీటితో నిండి బయటికి పొంగాయి. ఆమె ఏడుపు గగన్కి మరింత కిక్కిచ్చింది. అతనిలో శాడిస్ట్ ఉన్నాడు అని అతనికే తెలిసిన క్షణం అది. కంట్లో నుండి జారిన నీరు చెంపల మీదకి వచ్చేసి ముద్దుని డిస్టర్బ్ చేశాయి. గగన్కి చిరాగ్గా అనిపించి వదిలేశాడు. మరొక్కసారి పెదవికి గాయం చేసి బుస్సున పొంగింది రక్తం. తన చేతులకి అతి దగ్గరగా ఉన్న గగన్ ఛాతీ మీద కొడుతూ, అసలు ఎవడ్రా నువ్వు, నన్నెందుకు ఇలాగా ఏడిపిస్తున్నావు అని అరిచింది. ఆ గది కొద్దిగా అలవాటు అయ్యాక డోర్ వైపు పరుగు తీసింది. ఇటువైపు ఉన్న బోల్ట్ తీసింది ఆశగా. కానీ బయట కూడా గడియ పెట్టేసి ఉండడంతో ఆమెలో భయం పెరిగింది. ఇందాక పెట్టిన ముద్దు బాగా నచ్చిన గగన్కి మరొక్కసారి ఆమె పెదాలు తాకాలని అనిపించింది. కానీ ఆ అవకాశం ఇవ్వకుండా బయట ఎవరన్నా ఉన్నారా, ప్లీజ్ సేవ్ మీ, కాపాడండి అని ఏడుస్తూనే అరుస్తుంది ప్రియా. ఏయ్ అని బెదిరించాడు గగన్. బెదిరి కళ్ళతో వెనక్కి చూసేలోపు గగన్తో ఛాలెంజ్ చేసిన గ్యాంగ్ లీడర్ అజిత్ గగన్ పరువు అందరిలో తీయాలి అని స్టూడెంట్స్ని, ప్రొఫెసర్స్ని మిస్టర్ గగన్ ఒక న్యూ జాయినీ అయిన అమ్మాయిని గదిలోకి తీసుకువెళ్ళి హెరాస్ చేస్తున్నాడు. నేను నా కళ్ళతో చూశాను. నేను ఒక్కడనే తనని ఎదుర్కోలేను అని మీకు చెప్తున్నాను అని వాళ్ళని ప్రియా గగన్ ఉన్న గదివైపు లీడ్ చేశాడు. అప్పటికే ప్రియా అరుపులు కొంతమేరకు బయటికి వినిపిస్తూ ఉంటే ఇంకా ర్యాష్గా వచ్చి ఆ గది డోరు తీశారు స్టూడెంట్స్. అక్కడ కనిపించిన సీన్ చూసి చైర్మన్ గారిలో అసహనం, ఆదిత్యలో కంగారు. ప్రియా బయటికి వచ్చి అందరినీ తోసుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళి గాలి పీల్చుకుంది. లోపల నుంచి తాపీగా వచ్చాడు గగన్. బయట ఉన్న అందరినీ చూసి మొదట షాక్ అయినా తర్వాత లైట్ తీసుకుని స్తంభంలో నిలబడ్డాడు. ఆదిత్య గగన్ పక్కకు వచ్చి, ఒరే ఏంట్రా ఇదంతా, ఫ్రాంక్ అన్నావు, హెరాస్ చేయడానికి ఉన్నావా అని తిట్టిపోశాడు. ప్రియాతో పరిచయం ఉన్న ఒక అమ్మాయి తనకి ఆసరాగా వెళ్ళింది. ఆమెను కౌగిలించుకుని ఏడ్చింది ప్రియా భయపడిపోయి. రిలాక్స్, ఏం కాలేదు అని బాగా భయపడిన ప్రియని ఊరడించింది. అక్కడ అప్పటికే గుమ్మిగూడిన అందరిలో తర్వాత ఏం జరుగుతుంది అనే ఆతృత ఎక్కువైంది. వి వాంట్ జస్టిస్. చైర్మన్ మనవడైతే తనని ఏం అనరా అని మొదలుపెట్టాడు అజిత్. వాళ్ళ ఇద్దరిని తన ఆఫీస్కి రమ్మని వెళ్ళిపోతూ ఉంటే, నో, మాకిక్కడే తెలియాలి అని రెచ్చగొట్టాడు అతను. గగన్ రెక్లెస్గా చూస్తున్నాడు. అప్పుడే గగన్ని సరిగ్గా చూసిన ప్రియా గదిలో తనని ఎలా ముట్టుకున్నాడో, ఇష్టం లేకుండా ఎలా ముద్దు పెట్టుకున్నాడో గుర్తు వచ్చి అందరినీ పక్కకు జరుపుకుంటూ వచ్చి తన ఒంట్లో ఉన్న బలం మొత్తం చేతిలోకి తీసుకుని గగన్ చెంప చెల్లుమనిపించింది. గగన్ కళ్ళు క్రోధంతో చూశాయి ప్రియాని. అజిత్ కసిగా, ఎస్, అందరి ముందు వీడి పరువు పోయింది, పెద్ద హీరో అనుకుంటున్నాడు వీడు అని ఈవిల్ స్మైల్ ఇచ్చాడు. ఈసారి మరో చెంప మీదకి పోతున్న చేతిని అక్కడే ఆపిన గగన్ ఈసారి అందరి ముందే ప్రియని కిస్ చేశాడు. చుట్టూ ఉన్న వాళ్ళ కళ్ళు పెద్దవి అయ్యాయి. ఆశ్చర్యం ఒకంత, మొహమాటం ఒకంత అందరిలో. చైర్మన్ గారు గగన్ భుజం మీద చెయ్యేసి వెనక్కి జరిపి ఒక షాట్ ఇచ్చారు. ఇంకో బుగ్గ పేలింది. గగన్లో సైకో నిద్రలేచాడు. పక్కన ఉన్న పూల కుండీని లేపి బలంగా దూరంగా విసిరేశాడు. అది ముక్కలు ముక్కలయ్యి మట్టి అంతా చెల్లాచెదురైంది. గగన్ విసురుగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు. చైర్మన్ మనవడు అన్న బలుపు
ఎవరివో మాటలు లీలగా వినిపిస్తున్నాయి ప్రియకి. ఇంకో రకం భయం ఆమెలో చేరింది. ఎంబీఏ చదువుకోవడానికి ఎంత తపన పడిందో, ఎలా తండ్రిని ఒప్పించిందో అన్నీ కళ్ళ ముందు కదలగానే ఆమెలో నిరాశ చేరింది. మళ్ళీ అంతలోనే ఆత్మాభిమానం కస్సున లేచి, వాడు ఎవడైతే ఏంటి, ఒక అమ్మాయిని అలా ఇష్టం లేకుండా తాగడం తప్పు కదా అని సపోర్ట్ చేసింది. గగన్ వెళ్ళాక మెల్లిగా అక్కడ అందరూ వెళ్ళిపోయారు. ఆదిత్య మాత్రం ప్రియాకి కొంచెం దగ్గరగా ఉండి తన ఫ్రెండ్ చేసిన గాయానికి సర్ది చెప్పాలనుకున్నాడు. కానీ ప్రియా ఇప్పుడు మానసికంగా స్టేబుల్గా ఉండదని ఆలోచించి ప్రియా ఇంటికి వెళ్ళేదాకా ఆమె వెనకే ఉన్నాడు. ప్రియా వాష్రూమ్కి వెళ్ళింది. పెదవి చివర రక్తపు బొట్టుతో ఎర్రగా ఉండడం చూసి నీళ్లతో మొహం కడుక్కుని చెదిరిన జుట్టు నీట్గా చేసుకుని బయటికి వచ్చింది. అందరూ తను చూస్తూనే ఉన్న తన వాచ్లో టైం చూసుకుంటూ స్పీడ్గా బస్టాప్కి వెళ్ళింది. వైజాగ్లోని రామ్నగర్లో ఉంటారు ప్రియా ఆమె కుటుంబం. అక్కడికి వెళ్లే బస్కి టికెట్ కొనుక్కుని సీట్లో కూర్చుని కళ్ళు మూసుకుంది. ఇందాక జరిగిన సంఘటన మర్చిపోవాలని ప్రయత్నం చేసేలోపే రామ్నగర్ బస్ స్టాప్ వచ్చింది. గబగబా బస్ దిగి తన ఇంటి వైపు వెళ్ళింది. అదొక కాలనీ. వరుసగా ఉన్నాయి అక్కడ ఇళ్ళు. ఆ వరుసలో ఉన్న 4వ ఇంటికి వెళ్ళి గేట్ తీసింది ప్రియా. వచ్చింది మహారాణి గారు. ఇంకా బయట రాచకార్యాలు పూర్తయినట్లు లేవు అని చాటలో బియ్యం చూస్తూ ప్రియని చూసి కారాలు మిరియాలు నూరింది ఛాయ. ఛాయ ప్రియా సవతి తల్లి. ప్రియా అమ్మా నాన్నలది అన్యోన్య దాంపత్యం. వారి అన్యోన్యత చూసి కాలానికి కన్ను కుట్టి క్యాన్సర్ రూపంలో కబలించింది ఆమెని. అప్పటికి ప్రియాకి 2 ఏళ్ళు. బంధువులు చుట్టాలు అందరూ వేధించి కూతుర్ని ఒక్కడవే పెంచలేవు, అమ్మాయి అన్నాక ఎన్నో ఉంటాయి, అన్నీ నీతో చెప్పుకోలేదు అని రకరకాల కారణాలు చెప్పి మ్యానిపులేట్ చేసి ఛాయతో పెళ్లి చేశారు. భర్తని బాగానే చూసుకున్న ప్రియని మాత్రం దగ్గరికి తీయలేదు. ఇంకా తనకు కూతురు పుట్టాక ప్రియ పూర్తిగా అనవసరమయ్యింది. ఇంట్లో పనికి అంకితమైంది. ప్రియ నాన్న గణపతి ప్రియ పనికి ఇబ్బంది పడుతూ ఉంటే చెలించి ఛాయ ప్రియకి ఎలాంటి పనులు చెప్పకు అని ఆదేశించారు. దానికి ఛాయ, మీకేం తెలుసండి, ప్రియా ఎంత చదువుకున్నా పని ఏం రాకుంటే తల్లి ఉంటే అన్నీ నేర్పించేది సవతి తల్లికి ఏం అవసరమని నన్ను ఆడిపోసుకుంటారు అని ముక్కు చిదుతూ కళ్ళబొల్లి కబుర్లు చెప్పేది ఛాయ. ఆయన నిజమేనేమో అని ఇక మళ్ళీ ఆ విషయం గురించి అడగలేదు. ప్రియా మెచ్యూర్ అయినప్పుడు బంధువులు ఫంక్షన్ చేయమని గణపతితో అంటే, బోలెడు డబ్బులు దండగ కదండి, ఆ డబ్బులు దాస్తే అమ్మాయి చదువుకి అక్కరకు వస్తాయి, ఇప్పుడు ఫంక్షన్ చేయడం వద్దు అని ఆయనకి చాలా సున్నితంగా నచ్చ చెప్పడంతో కరిగిపోయారు. కానీ తన కూతురు పెద్దదైనప్పుడు మాత్రం తన తమ్ముడిని పిలిచి వాడి చేతులలో వేల డబ్బులు పోసి ఫంక్షన్కి అరేంజ్ చేయమని చెప్పి అమూల్యకి నా తమ్ముడు మేనమామగా ఫంక్షన్ చేసి ముచ్చట తీర్చుకోవాలి అనుకుంటున్నాడు, ఏమంటారు అని పావులు కదిపింది తెలివిగా. అప్పటికైనా పెద్దమ్మాయికి చేయకుండా చిన్నదానికి చేస్తే ప్రియ బాధపడుతుంది కదా అని గణపతి గారు అన్యమనస్కంగా అన్నారు. ఛాయ నొసలు ముడేసి, ప్రియ బాధపడను అంటే మీకు ఇష్టమే కదా అని ఆయన తల ఊపాక ఆ రోజంతా ప్రియాని ఆకలికి మార్చి తను అనుకున్న సమాధానం వచ్చేలా చేసింది. వయసు పెరుగుతున్న కొద్దీ ప్రియకి అర్థమైంది ఛాయకి తన ఊసు కూడా పడదు అని. అందుకే ఇక నిర్ణయం తీసుకుంది. చక్కగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి తన కాళ్ళ మీద తను నిలబడాలి అని. ఇక ఆ రోజు మొదలు ఒంట్లో ఎలా ఉన్నా పొద్దున్నే లేచి ఇంట్లో పనంతా చేసి కాలేజీకి వెళ్ళి చక్కగా చదువుకుంటూ డిగ్రీ పూర్తి చేసింది. డిగ్రీ పూర్తి చేసి రిజల్ట్ వచ్చాక ఒకరోజు సాయంత్రం గణపతి గారి కోసం ఎదురు చూస్తుంది ప్రియా, తన ఎంబీఏ కోసం అడగాలి అని. కిచెన్లో ఉండి వంట చేస్తూ మాటిమాటికి గేటు వైపు చూస్తున్న ప్రియని ఛాయ ఒక కంట గమనిస్తూనే ఉంది. ఏంటే అలా చూస్తున్నావు మాటిమాటికి, ఎవరినైనా ఇంటికి రమ్మని పిలిచావా? నోటికి ఎంత వస్తే అంత వదిలిస్తుంది ఛాయ. పిన్ని, కంఠంలోని నరాలు తెగిపోయేలా అరిచింది ప్రియా. ఎందుకే ఉన్న మాటలు అంటే ఉలికెక్కువ అని ఎక్కువ ఆలోచించకు, నిన్ను చేసుకోవడానికి రాజు లాంటి సంబంధం తెచ్చాను, చేసుకుని కళ్ళు మూసుకుని బ్రతికేయి అని అనేసింది. ప్రియకి వణికి వచ్చింది. పెళ్ళా? నో, నేను పెళ్లి చేసుకుంటే ఇక్కడే బ్రతికిన బానిస బ్రతికి అక్కడ బ్రతకాలి, ఇంకా ఎక్కువే కూడా ఉండవచ్చు అని భయానికి లోనయ్యి తండ్రి వచ్చేదాకా ఎదురు చూసింది. గణపతి ఆ రోజు చాలా కోపంగా ఉన్నాడు. తనకి ఎంవిపి కాలనీలో ఒక ఫర్నిచర్ షాపు ఉంది.
ఈరోజు ఒక కస్టమర్తో తగువయ్యింది డబ్బుల విషయంలో. అదే కోపాన్ని క్యారీ చేస్తూ ఇంటికి వచ్చాడు. అప్పటికే ప్రియ ఎదురు చూసి తండ్రి రాగానే తన బాధ షేర్ చేసుకోవాలని ఎదురు వెళ్ళింది. నాన్న, నేను చదువుకుంటాను అంటే పిన్ని పెళ్ళి అంటుంది అని ఇంకేదో అనేంతలోనే ఎన్నడూ లేనిది గణపతి ప్రియ మీదకి చేయెత్తాడు. ప్రియ కళ్ళలో నీరు ఆనకట్ట తెగినట్లు అయ్యింది. ధారాపాతంగా వర్షిస్తూనే ఉన్నాయి ఆమె నయనాలు. నానా, అపనమ్మకంగా పిలిచింది గణపతిని. పోవే, నాకే రోజుకి ఎన్నో తలనొప్పులుంటే రాగానే మళ్ళీ ఏదో ఒకటి మొదలు పెడతారు అని వాళ్ళ గదిలోకి వెళ్ళాడు గణపతి. ప్రియ ఆ రోజు పస్తు పడుకుంది. ఈ భూమి మీద తనకంటూ ఎవరూ లేనట్లు ఫీల్ అయ్యింది. తన బాధ చెప్పుకోవడానికి కానీ, తన ఫీలింగ్స్ పంచుకోవడానికి కానీ ఎవరూ లేరని అనుకుంటూ ఎవరికీ చెప్పకుండానే ఎంబీఏకి ఎంట్రన్స్ రాసింది. గవర్నమెంట్తో పాటుగా సిటీలో టాప్ కాలేజెస్, బిజినెస్ స్కూల్స్ నిర్వహించే మెరిట్ టెస్ట్లో కూడా ర్యాంకు తెచ్చుకుంది. అలా వసుంధర బిజినెస్ స్కూల్లో స్కాలర్షిప్తో సీటు సాధించింది. కానీ మొదటి రోజే ఆమెకి తీవ్ర మనస్తాపం కలిగేలా ప్రవర్తించాడు గగన్. అవన్నీ మర్చిపోయి కిచెన్లోకి వెళ్ళి తన కోసం ఎదురు చూస్తున్న సింకులో ఉన్న అంట్లు మిలమిలలాడేలా తోమేసి ఛాయ కేకలు వేయడంతో అందరికీ టీ పెట్టేసింది. ఒసేయ్, మీ నాన్నకి వేరే కూర చెయ్యి, ఆయన పొద్దున చేసింది తినరు అని చెప్పడంతో చదువుకోవాలి అనుకున్నది కాస్త ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి కూరగాయలు ఏమున్నాయో చూసింది. అలా వాళ్ళ నాన్న వచ్చేసరికి అన్ని పనులు చేసి ఆయన రాగానే ఏదో చెప్పాలి అనుకుని ఆగిపోయింది. మొదటి రోజు ఎలా ఉంది అని అడిగాడు గణపతి ప్రియని. ఆ సంఘటన గురించి చెప్పాలని నోటిదాకా వచ్చింది, కాస్త మనసులోనే అణిచివేసింది. పెదవులు దాటి బయటికి వస్తే ఇక చదవడం ఆపేయమని అంటారేమో అని భయపడింది. అందుకే ఏమీ చెప్పకుండా అంతా బాగానే ఉంది అని తినేసి వెళ్ళి పడుకుంది. మరుసటి రోజు కాలేజీకి వెళ్ళాలంటే భయం బిడియం ఒకదానికొకటి పోటీ పడి మరీ వచ్చాయి. ఇంట్లో ఉండలేక ఇక ఏదైతే అది అయ్యిందని మళ్ళీ కాలేజీకి వెళ్ళింది. క్యాంపస్ అంతా నిశ్శబ్దంగా ఉంది. అదేదో ఎగ్జామ్ అప్పుడు ఉండే కంగారు కలిగింది ఆ నిశ్శబ్దం చూసి. గగన్ తనకి ఎదురు పడకూడదు అని ఎన్నో దేవుళ్ళకి మొక్కుతూనే క్లాస్ రూమ్కి వెళ్ళింది. ఆమె అనుకున్నట్లు ఏమీ జరగలేదు. అసలు నిన్న ఏం కాలేదు అన్నట్లే అందరూ ప్రవర్తించసాగారు. ఊపిరి పీల్చుకుంది ప్రియా. క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. అలా మొదటి రోజు గడిచింది. గగన్ అసలు క్యాంపస్లోనే లేనట్లు అనిపించి ఇంకా ఫ్రీ అయ్యింది. కానీ గగన్ అక్కడే ఉండి ఆమె ప్రతి కదలిక క్యాప్చర్ చేస్తూనే ఉన్నాడు. అతని రక్తం సలసలా మరిగిపోతుంది ప్రియాని చూస్తుంటే. ఏదో ఛాలెంజ్ కోసం మొదలైన ఆట రివెంజ్లా టర్న్ తీసుకుంది. రేయ్, అంతమందిలో చెంప పగలగొట్టినా ఊరుకున్నాడు అంటే వీడు మగాడురా అని తనతో ఛాలెంజ్ చేసిన ఆపోజిట్ పార్టీ వాళ్ళు హేళన చేసేసరికి గగన్లో ప్రియా కొట్టిన దెబ్బ రిపీటెడ్గా కనిపించింది. తన చెంపకు చేతిని ఆనించి అందరి ముందు పరువు తీసిన ప్రియను ఊరికే వదలాలి అని అనిపించలేదు గగన్కి. అదే ఊరిలో ఇంటికి వెళ్ళిన గగన్కి ఇంట్లో కూడా గర్వభంగం అయ్యింది. వెళ్ళగానే తాతగారు గగన్ ఆపి, నా పరువు తీయడానికి తగలబడ్డావా అని తీవ్రంగా మందలించాడు. ఆయన గట్టిగా మందలించడం విన్న ఆయన భార్య, కూతురు పరుగున వచ్చారు అక్కడికి. గగన్ని దగ్గరికి తీసుకుని, ఏంటి నాన్న, వాడిని అలా అనాలా, ఏదో తెలియనితనంలో అలా చేశాడు అని వెనకేసుకు వచ్చారు వసుంధర గారు తన మేనల్లుడిని. నీకేం తెలియదు వసు, నేను నా కళ్ళతో చూశాను. ఆ అమ్మాయిని వీడు అందరి ముందు ముద్దు పెట్టుకున్నాడు. పాప ఆ పిల్లకి ఎంత నామోషి అని అంటుంటే గగన్ నానమ్మ నోటి మీద అరచేయి వేసుకుని ఆశ్చర్యపోయారు. గగన్ మాత్రం స్టడీగా నిలబడ్డాడు తప్పితే ఆన్సర్ చేయడం లేదు. అప్పుడే వచ్చిన వసుంధర కూతురు వైశ్య మాత్రం బావ ముద్దు పెడితే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ కొట్టిందా, ఎంత పొగరు దానికి అని పళ్ళు నూరింది. బేబీ, ఏంటా మాటలు, లోపలికి వెళ్ళు అని కసిరింది వసుంధర తన కూతుర్ని. నో మమ్మీ, బావని అవమానించిన దానిని అట్టే వదిలిపెట్టను అని కన్నింగా అని లోపలికి వెళ్ళింది. గగన్లో గర్వం పెరిగింది. అవును, నేనేంటి, నా లెవెల్ ఏంటి, దాని చెంప దెబ్బకి రియాక్షన్ గట్టిగా ఇవ్వాలి. అది నా చెంప మీద కొట్టింది, కానీ నేను దాని జీవితం మీద కొట్టాలి అని వెనక ముందు ఆలోచించకుండా ఒక నిర్ణయానికి వచ్చాడు గగన్. అతనిది పంతం అని చెప్పేవాళ్లే లేరు మరి. తల్లి తండ్రి ఇద్దరు చిన్నతనంలోనే చనిపోతే మేనత్త వసుంధర ఇంటి బాధ్యతలు తీసుకుంది. గగన్ని, తన కూతురు వైశ్యని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంది. వసుంధర భర్త ఇంటర్నేషనల్ లెవెల్లో బిజినెస్లు చేస్తూ ఉంటాడు. క్షణం తీరిక ఉండదు. వైజాగ్లో తన తండ్రి నుండి సంక్రమించిన కాలేజీ, ఎస్టేట్స్ అన్నీ వసుంధర చూసుకుంటుంది. గగన్ బాధ్యతలు మొత్తం వసుంధర భుజాల మీదే ఉన్నాయి ఇప్పుడు.
అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత వ్యాలంటైన్స్ డే రోజు పొద్దున్న ప్రియా అంటూ తన ఇంటికి వచ్చింది తన ఫ్రెండ్ బాను. అప్పుడే కాలేజీకి రెడీ అవుతుంది ప్రియా. నీలం రంగు చుడిదార్లో ఆరెంజ్ కలర్ చున్నీ వేసుకుని సింపుల్గా ఉన్న చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్రియా. ఛాయ హ్యాపీగా టీవీ చూసుకుంటూ ప్రియా మీద ఒక కన్నేసింది. దీనికి ఇంత అందం ఎలా వచ్చిందో అని మూతి విరుస్తూ వేయించిన పల్లీలు తింటూ టైంపాస్ చేస్తుంది. ఏంటి బాను, సరాసరి ఇంటికి వచ్చావు? ఏమైనా అర్జెంటుగా మాట్లాడాలా అని అడిగింది ప్రియా అయోమయంగా. అదేం లేదు, మన ఫ్రెండ్స్ ఈరోజు పార్టీ అరేంజ్ చేశారు, నిన్ను అక్కడికి తీసుకుని వెళ్ళడానికి వచ్చాను పద అని చెవిలో గుసగుసగా చెప్పి వేరే డ్రెస్ వేసుకోవచ్చు కదా అని చనువుగా ప్రియా కబోర్డ్ వెతికింది. అన్ని చుడిదార్స్ మాత్రమే ఉన్నాయి. పక్కనే ఒక జిప్ కవర్లో లెహంగా ఉంది. ఏ లెహంగా, ఇది వేసుకోవచ్చు కదా అని అడిగింది బాను. నో, అయినా పార్టీకి లెహంగా ఎందుకు, నా దగ్గర వేరే డ్రెస్ ఉందిలే అని షరారా చూపించింది. లెమన్ ఎల్లో అండ్ థిక్ బ్లూ కాంబినేషన్లో చాలా హైలైట్గా నిలిచింది. వావ్, బాగుంది, వేసుకో, అలాగే హెయిర్ లీవ్ చేసుకో అని చెప్పడంతో జుట్టంతా ఫ్రీగా వదిలి సైడ్ పాపెట తీసి సైడ్ పార్ట్ అల్లి వదిలేసింది. పర్ఫెక్ట్ అని బాను అరిచింది మెల్లిగా. థ్యాంక్ యూ అని ఇద్దరూ నవ్వుకుంటూ బయటికి వచ్చేసరికి ఛాయ కళ్ళు కోపంతో చూశాయి ప్రియాని. కానీ బాను ఉండడంతో తిట్టకుండా, ఎక్కడికి ఇంతగా సింగారించుకుని వెళుతున్నావు? టీవీలో ఏవో ప్రేమికుల దినమని చెప్తున్నారు, నిజం చెప్పు, పెళ్లి చేసుకోవడానికి వెళుతున్నావా అని అడిగింది ఆమె. బాను బెత్తరపోయింది. ఏంటి ఆంటీ అలా అంటారు? మేము కాలేజీ ఫంక్షన్కి వెళుతున్నాము, తనకి తెలియదని నేనే వచ్చి చెప్పాను, మీరు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు అని కంగారుగా చెప్పింది బాను. ఏంటమ్మాయి, ప్రేమికుల దినం రోజు మీరేం పార్టీ చేసుకుంటారు? సరే, పెళ్లి చేసుకుంటే చేసుకో నువ్వు, మాకు కూడా ఖర్చు తగ్గుతుంది, వెళ్ళండి వెళ్ళండి అని నవ్వుతూ వాళ్ళని పంపించింది ఛాయ. అప్పటిదాకా నవ్వుతూ ఉన్న ప్రియామోహన్ సడన్గా వాడిపోయింది. ఛాయాకి తను అంటే ఎంత బాధ్యతనో అని. పోనీవే, ఫీల్ అవ్వకు, ఎంతైనా సవతి తల్లి కదా, ఆ మాత్రం ఉంటుంది అని తన స్కూటీ మీద ప్రియని తీసుకుని వెన్యూకి చేరింది. అదొక చిన్న హాల్. అక్కడ ఉన్నారు ఫస్ట్ ఇయర్ జూనియర్స్ అయిన ఎంబీఏ స్టూడెంట్స్ అందరూ. బాగా చిల్ అవుతున్నట్లుగా మంచి మ్యూజిక్ ప్లే చేస్తూ స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడికి ఎంటర్ అయిన ఇద్దరు ఫ్రెండ్స్ని చూడగానే అంతా పిన్ డ్రాప్ సైలెన్స్ అయ్యారు. వావ్, వాట్ ఏ బ్యూటీ అని ఒక్కొక్కరి కళ్ళు పత్తికాయల్లా విచ్చుకున్నాయి. దూరం నుంచి చూసిన గగన్ మొహంలో ఏవిల్ స్మైల్ చేరింది. వెయిట్ అండ్ వాచ్ మై బ్యూటిఫుల్ అని పెదవిని ఒక పక్కగా సాగతీసి తన పాకెట్ చెక్ చేసుకున్నాడు. అందులో ఉంది అందమైన డైమండ్ రింగ్. అది తన మామతో చెప్పి మరీ వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేయించుకున్నాడు. ఇదంతా జస్ట్ 2 డేస్లో జరిగింది. ఎలాగైనా ఈరోజు ప్రియకి ప్రపోజ్ చేయాలి అని డెస్పరేట్గా ఉన్నాడు. అందరూ కలిసి పార్టీని ఎంజాయ్ చేస్తున్న తరుణంలో హోస్ట్ వచ్చి మే ఐ హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్ అని చిన్నగా అరిచింది. అందరూ ఆమె వైపు చూశారు. ప్లీజ్ అందరూ కూర్చోండి, మన పార్టీ స్పాన్సర్ చేసిన మన సీనియర్ మిస్టర్ గగన్ చంద్ర వచ్చారు, తన దగ్గర చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది, మనతో షేర్ చేసుకుంటారు అని చెప్పి పక్కకి జరిగింది ఆమె. ప్రియా షాక్ అయింది. గగన్ పేరు వినకూడదు అని అనుకుంటూనే మరొక్కసారి విన్నది. ఎందుకు వచ్చాడు అని ఆలోచిస్తూ ఉండగానే స్టేజ్ పైకి ఎక్కాడు గగన్. బ్రౌన్ కలర్ ట్రౌజర్స్ పైన ఆఫ్ వైట్ షర్ట్ని ఇన్షర్ట్ చేసుకుని చాలా క్లాసీగా హుందాగా ఉన్నాడు. షాంపూ చేసిన సిల్కే హెయిర్ తన నుదురు మీద పడుతూ ఉంటే ఎడమ చేత్తో స్టైల్గా వెనక్కి దువ్వుకున్నాడు. చేతికి రోలెక్స్ వాచ్, పాలిష్ లెదర్ షూతో గ్రీన్ గార్డ్లా ఉన్నాడు. చాలా హాట్ అండ్ స్పైసీగా. హాయ్ గైస్, ఆ నిశ్శబ్దంలో అతని మగసిరి నిండిన మత్తైన కంఠం ధ్వనించింది. ప్రియలో ఉలికిపాటు. అది గ్రహించాడు గగన్. ప్రియ కింద పెదవి తన మునిపంటి కింద నలుపుతూ ఉంటే చాలా సెక్సీగా ఉంది. ఆమెలో భయం ఉందని తెలుసుకున్నాడు ఆ చర్యతో. ఇప్పుడు తన ముందు ఉన్న టాస్క్ ప్రియా ముందు మోకాళ్ళ మీద కూర్చుని ప్రపోజ్ చేయడం. అనుకున్నట్లుగానే స్టైల్గా నడుచుకుంటూ వచ్చి ప్రియా ముందు నిలబడ్డాడు. ఆమె డ్రెస్ ఎంటైర్ నిజంగానే తనని చాలా ఇంప్రెస్ చేశాయి. గగన్ని చూసిన ప్రియా వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే ప్రియా అని పిలిచాడు. తన అడుగు అక్కడే ఆపింది ప్రియా. ప్లీజ్ ప్రియా, ఫర్గివ్ మీ అండ్ యాక్సెప్ట్ మై లవ్ అంటూ ఇండెక్స్ ఫింగర్ థమ్ ఫింగర్ మధ్య
డైమండ్ రింగ్ పట్టుకుని మోకాళ్ళ మీద కూర్చున్నాడు. బ్యాక్గ్రౌండ్లో మంచి రొమాంటిక్ మ్యూజిక్ ప్లే అవుతుంది. పరిసరాలన్నీ చాలా ప్లెజెంట్గా ఉన్నాయి. ప్రియా, ఆ రోజు ఏదైతే జరిగిందో దానికి సారీ. నువ్వంటే లవ్ ఎట్ సొసైటీ కలిగింది. దాన్ని ఎలా చూపించాలో తెలియక మిస్ఫైర్ అయ్యింది అని చెప్తుంటే మిగిలిన స్టూడెంట్స్ మాత్రం మూమెంట్ చెరిష్ చేస్తూ ఓ ఓ అంటూ అరుస్తూ గగన్ని మరింత ఎగదోస్తున్నారు. కానీ ప్రియా మాత్రం నిశ్చలంగా నిలబడిపోయింది. ఏంటి, 2 రోజులకే నీలో మార్పు వచ్చిందా? నన్ను అంతమందిలో అవమానించిన నిన్ను క్షమించడమే గొప్ప, ఇంకా ప్రేమించడం కూడానా అని ఆత్మాభిమానంతో మాట్లాడింది. గగన్ ప్రియా నుండి అలాంటి సమాధానం ఎక్స్పెక్ట్ చేశాడు, కానీ వేరే వాళ్ళు చెయ్యలేదు. గగన్ విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తూ, నీకు అంత త్వరగా కోపం పోదని తెలుసు ప్రియా, బట్ వెయిట్ చేస్తాను అని వెళ్ళిపోయాడు. ఒక్కొక్కరుగా హాల్ ఖాళీ చేస్తూ ప్రియని అదోలా చూశారు. అయినా గగన్దే తనదే తప్పు అని సారీ చెప్పడానికి వస్తే, ఈ అమ్మాయికి అంత నొప్పేంటంట? హా, బలుపు అందంగా ఉంది కదా, ఆ మాత్రం ఉంటుందిలే. అబ్బో, గగన్ తలుచుకుంటే ఇంతకంటే అందగత్తెలు ఉన్నారు, ఈ పాటి సౌందర్యం బయట ఉండదా అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. అన్నీ విన్నారు ప్రియా గగన్లు. ప్రియా అసలు ఫీల్ అవ్వలేదు. ఇంటికి వెళ్ళిపోయింది. మరొక రోజు క్యాంటీన్కి వెళ్ళి ఇంకొంచెం దోస్ పెంచి విసిగించాడు. తన ముందున్న గ్లాస్ వాటర్ని గగన్ మొహం మీదకి పోసి వార్ డిక్లేర్ చేసింది ప్రియా. ఛీ ప్రియా, షేమ్ అనిపించడం లేదా? గగన్ నీకు అసలు ఎలా సరిపోతాడు? తనే వచ్చి తగ్గి మాట్లాడితే అని అడుగుతున్న స్టూడెంట్స్ వైపు ప్రశంసగా చూశాడు గగన్. ప్రియా క్యాంటీన్లో గగన్ని అవమానించింది అని కాలేజ్ అంతా క్షణాల్లో వ్యాపించింది. ఆహా, వ్యాపించేలా వైరల్ అయ్యేలా చేశాడు గగన్ చంద్ర. అతను ప్లాన్ చేస్తున్నట్లుగానే ప్రియాలో తప్పు చేశానా తొందరపడి అనే ఫీలింగ్ తెచ్చాడు. ఆ రోజు నుండి నిజమైన ప్రేమికుల్లా ప్రియా చుట్టూ తిరుగుతూ సారీలు చెప్తూ చాలా మంచివాడిలా నటిస్తూ ఉండగా, వన్ ఫైన్ డే కాలేజీలో అనుకోకుండా ప్రియకి పీరియడ్ వచ్చింది. తను అందుకు రెడీగా లేక అలాగే వాష్రూమ్ దగ్గరే ఆగిపోయింది. ఫోన్ క్లాస్లో ఉండడం, అటు పక్క ఎవరు రాకపోవడంతో ఎదురు చూస్తూ ఉంది. పొత్తి కడుపులో నొప్పి అంతకంతకు ఎక్కువ అవుతుంటే బ్లీడింగ్ స్టార్ట్ అయ్యి చిరాగ్గా ఉంది. అబ్బా, మామూలప్పుడు అందరూ క్లాసులో కాక క్యాంటీన్ వాష్రూమ్లోనే ఉండి చేస్తారు, ఈరోజేంటి ఇటు ఎవరూ రావడం లేదు అని అంటున్నప్పుడే ఎవరిదో అడుగుల శబ్దం వినిపించింది. ప్రియా అన్న మత్తైన కంఠం ధ్వని తనకి అతి సమీపంలో నిలబడగా హా అని సమాధానం ఇచ్చింది. ప్రియా, ఉన్నావా? ఏమైంది, చాలాసేపటి నుంచి నువ్వు కనబడలేదు, ఏమైనా సమస్య అని అడిగాడు. చెప్పాలా వద్దా అని మెల్లిగా బయటికి వచ్చింది. ఆమెలో ఏదో చిరాకు పసిగట్టాడు గగన్. మంత్రి ప్రాబ్లం, కొంచెం నా బ్యాగ్ తెచ్చి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయవా అని అడిగింది ఆ నొప్పిని తట్టుకోలేక గోడకి అతుక్కుని. గగన్ ఆమె వైపు ఒక్కసారి చూసి ముందు క్లాస్కి వెళ్ళి ప్రియా నేను ప్యాచప్ అయ్యాము, అలా సిటీలో ఒక రౌండ్ వేసి వస్తామని తన బ్యాగ్ తీసుకుని వెళుతూ పీరియడ్ అంటే ఏంటో అని సెర్చ్ చేశాడు. యాక్ అనుకుంటూ క్యాంటీన్ నుండి 2 చాక్లెట్స్ కొని ఇప్పుడు చాలా సెన్సిటివ్గా ఉంది, దీన్ని ఇప్పుడే మడత పెట్టాలి లేదంటే డేంజర్ అని చాలా కన్సర్ చూపిస్తూ చాక్లెట్స్ ఇచ్చాడు. థ్యాంక్స్ అని వెనక్కి చూసుకుని ఇబ్బంది పడింది. ఇట్స్ ఓకే అని తన జాకెట్ ఇచ్చాడు. జాకెట్ తీసి వేసుకుని మెల్లిగా గగన్ వెంట నడిచింది ప్రియా. గగన్ తన కారు తెచ్చి ప్యాసింజర్ సీట్లో ప్రియని జాగ్రత్తగా కూర్చోపెట్టి అడ్రస్ చెప్పమని అన్నాడు. తను చెప్పాక అటు డ్రైవ్ చేశాడు. కారులో ఏసీ గాలి శబ్దం మెత్తగా వినిపిస్తుంది. ఇద్దరిలో మౌనం. గేర్ మారుస్తూ కావాలనే ప్రియా చేతిని ముట్టుకుంటూ ఆమెలో ఏదో ఒక ఫీలింగ్ రప్పించాలని అనుకున్నాడు గగన్. ప్రియా, ఐ రియల్లీ లవ్ యూ, మనం స్టడీ అవ్వగానే పెళ్లి చేసుకుందామా? ప్రియా ఏమీ మాట్లాడలేదు. గగన్, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. నాకు నీ పట్ల అదే కలగడం లేదు, అలాంటిది నిన్ను పెళ్లి చేసుకోవడమా అంది ఆమె పొగరబోతూ. అని మనసులో అనుకుని, అది ఒక యాక్సిడెంట్ అనుకో ప్రియా, ఇంకా ముందు జీవితం ఎంతో ఉంది, పెళ్లి తర్వాత చేసుకోవచ్చు, కానీ నాకొక అవకాశం ఇవ్వచ్చు కదా ప్రేమించడానికి, నన్ను అర్థం చేసుకోవడానికి అని కారు ఆపి ఆమె ఫోర్ హెడ్ మీద కిస్ చేశాడు. ప్రియా ఏం మాట్లాడలేదు, కళ్ళు మూసుకుని కూర్చుంది. డెస్టినేషన్ వచ్చింది ప్రియా అని అనగానే కళ్ళు తెరిచి చూసి మెల్లిగా దిగి బ్యాగ్ తీసుకుంది. బాయ్ అని తన ఇంట్లోకి నడిచింది. ఆ లొకాలిటీ చూసిన గగన్ ప్రియని అంచనా వేశాడు.
తన ప్లాన్ అమలు చేయడానికి టైం కోసం చూస్తున్నాడు. ఆలోగా మెల్లిమెల్లిగా ప్రియా ముందు మంచిగా నటిస్తూ మనసులో స్థానం సంపాదించాడు. కానీ ప్రేమికుడిలా కాదు. ఒకరోజు తన గ్రూప్ అందరూ ఏవో స్వీట్స్ తింటూ ఉండగా అప్పుడే వచ్చింది ప్రియా. ఈ మధ్య గగన్ కొద్దిగా నచ్చుతున్నాడు అతని నటన వలన. హే ప్రియా, టుడే గగన్ బర్త్డే అట, అందుకే స్వీట్స్ బాగున్నాయి తిను అని ఆఫర్ చేసింది. ఒక పీస్ తీసుకుని నోట్లో పెట్టుకుని ఇట్స్ గుడ్ అంది. స్వీట్ అయితే తింటావు కానీ గగన్ ప్రపోజ్ చేస్తే రిప్లై ఇవ్వవా? ఈసారి భాను అడిగింది. అది లైఫ్, ఇది స్వీట్. ఏదైనా కరిగిపోతుంది లేట్ చేసిన కొద్దీ. నువ్వు అంటే ప్రాణం అని నీ చుట్టూ తిరుగుతున్నాడు. పాపం తల్లి లేని పిల్లాడని కనికరించవే అని అడిగింది. తల్లి లేదా? పేరెంట్స్ ఇద్దరూ లేరు. ఇక మంచి చెడు ఎలా తెలుస్తుంది? నిన్ను ఇష్టపడుతున్నాడుగా, నువ్వు తనని జాగ్రత్తగా చూసుకోవచ్చుగా. ఎలాగో నీ ఇంట్లో పరిస్థితి కూడా అదేగా. ఆ బాధ నీకు తెలీదా అని నిజంగానే ఫీల్ అయింది భాను. చెలించిపోయింది భాను మాటలకి. ఈరోజు గగన్ ఇచ్చే పార్టీకి వచ్చి తనకి ఎస్ చెప్పు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎలాగో వాళ్ళ లాస్ట్ ఎగ్జామ్స్ కూడా ఈ వీక్లోనే. తర్వాత నువ్వు తిరగమని అన్నా నీ చుట్టూ తిరిగే టైం ఉండదు. వాళ్ళ బిజినెస్లు చూసుకోవాలి కదా అని ఏదాలాపంగా అంటున్న భానుని విస్మయంగా చూసింది. గగన్ తనకి మళ్ళీ కనబడడా అనుకోగానే పిచ్చి మనసు తల్లడిల్లింది. భాను వెళ్ళగానే నిస్సత్తువుగా కూర్చుని పరధ్యానంలో ఉన్న ప్రియ తన తండ్రి వచ్చింది చూసుకోలేదు. బంగారు తల్లి, అలా ఉన్నావేమా అమ్మా అని వచ్చి పక్కనే కూర్చున్న గణపతి గారిని విస్మయంగా చూశారు. ఇంట్లో ఉన్న ముగ్గురు ఆడవాళ్ళు. తనకి ఒక వయసు వచ్చాక తండ్రి తనని ఇలా పిలవడం మొదటిసారి. అందుకే ఆశ్చర్యం. మిగిలిన వాళ్ళకి కూడా ఇంచుమించు అలాగే ఉంది. నీకొక సంబంధం వచ్చింది ప్రియా. అబ్బాయి వాళ్ళు వైజాగ్లో బాగా డబ్బున్న వాళ్ళలో ఒకరు. మనలాంటి ఫర్నిచర్ షాపులు ఆయనకి 10 దాకా ఉన్నాయి. బీచ్ రోడ్లో పెద్ద విల్లా, సిటీ సెంటర్లో పెద్ద బంగ్లా ఉన్నాయి. నిన్ను ఏదో పెళ్లిలో చూశారట, ఆచూకీ తెలుసుకున్నారట. ఈరోజు నా దగ్గరకు వచ్చి సంబంధం అడిగారు. నా ప్రాణం గాలిలో తేలినట్లయింది అనుకో. నిజంగా చిట్టి తల్లి, నువ్వు అదృష్టవంతురాలివి అని పొగుడుతూ ఉంటే ప్రియకి నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. ఇప్పుడే గగన్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేసింది. అప్పుడే ఏదో అడ్డు వచ్చింది. ఇప్పుడు నాన్న మాటలా ఎలా కాదనాలి అంటూ, సరే నాన్న, మీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పి గగన్కి నో చెప్పడానికి ఫామ్ హౌస్కి వెళ్లేందుకు తయారైంది. ఛాయ గణపతి దగ్గరికి వెళ్ళి, ఏవండి, ఆ సంబంధం మీద అమూల్యకి చూస్తే బాగుంటుంది కదా అనింది. గణపతి గారికి కోపం వచ్చింది. ఏంటి ఛాయ, ప్రియా నా మొదటి కూతురు, దానిని మెచ్చి వచ్చిన సంబంధం అది. నేను చూడలేదు. అమూల్యకి ఇంకా టైం ఉందిగా, ఆలోపు మంచి సంబంధం దొరకకుండా పోతుందా అని ఛాయని ఆపేశారు గణపతి. మూత తిప్పుతూ లోపలికి వెళ్ళింది ఛాయ. ప్రియా వైన్ కలర్ మీద సిల్వర్ రంగు జరీ ఎంబ్రాయిడరీ వచ్చిన చూడిదార్ వేసుకుని గణపతి గారు ఇంట్లోనే ఉండడంతో, నానా నేను ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది, వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళింది. ఆయన ఒప్పుకోవడంతో భానుకి కాల్ చేసి తమ స్టాఫ్ దగ్గర పిక్ చేసుకోమని ఫోన్ చేసింది. అలా ఇద్దరు కలిసి గగన్ ఫామ్ హౌస్కి వెళ్ళారు. అనుకున్నట్లుగానే గగన్ ఆదిత్యకి చెప్పి తన ఫామ్ హౌస్లో బర్త్డే పార్టీకి తన ఫ్రెండ్స్ అందరినీ పిలిచాడు. సాయంత్రం 7:30 అయింది. గగన్ తన వికారాబాద్ ఫామ్ హౌస్లో ఉన్నాడు. కళ్ళు మిరుమిట్లు గొలిపే లైట్స్ కాంతితో ఆ ప్రదేశం అంతా అందంగా ఆహ్లాదకరంగా ఉంది. బయట ఉన్న పొదల చెట్ల మీద కూడా రంగురంగుల విద్యుత్ బల్బులతో వింతగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ ఏరియా చాలా లోపలికి ఉంటుంది. ఆ రోజు 10 పార్టీ కంప్లీట్ చేసి అందరూ వెనక్కి వెళ్ళాలి అని ప్లాన్తో వచ్చారు. గగన్ కళ్ళు ప్రియ కోసం వెతుకుతున్నాయి. ఆమె జాడే లేదు. అలా కాసేపు చూశాక అక్కడికి వచ్చింది ప్రియ. గగన్ నటన అందుకున్నాడు. కానీ ప్రియని చూసినప్పుడల్లా అతనిలో వింత భావన తనకి తెలియడం లేదు. మనసు పురివిప్పిన నెమలిలా నాట్యం చేస్తుంటే అది అర్థం చేసుకోవడం లేదు. ప్రియ ఒక పక్కన కూర్చుంది. అందరితో పాటుగా ఆమెని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చేయాలని మైక్ తీసుకుని, నా బర్త్డే అని నన్ను విష్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అలాగే నేను ప్రేమిస్తున్న ప్రియ కోసం ఒక సాంగ్ డెడికేట్ చేయాలి అని అనుకుంటున్నాను అని, ఓ ప్రియా ప్రియా, ఓ మై డియర్ ప్రియా అని సాంగ్ పాడాడు. భాను ప్రియని లేపి మెల్లగా గగన్ దగ్గరికి చేర్చింది. ప్రియా అని చాలా ఇంటెన్స్ వాయిస్తో పిలిచేసరికి కరిగిపోతున్న కొవ్వొత్తి అయ్యింది ఆమె మనసు. నన్ను ఈ జన్మకి క్షమిస్తావా అని అందరి ముందు కిందకి వంగి ఆమె పాదాలు టచ్ చేశాడు.
అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ చేష్టనిడి చూస్తున్నారు. గగన్ ఏంటి ప్రియా కాళ్ళు పట్టుకోవడం ఏంటని. ప్రియాకి ఇంకా ఆప్షన్ లేదు. మనసులో ఉన్న బాధని కన్నీటి రూపంలో బయటికి పంపిస్తూ ఏడ్చేసింది. అందరూ వాళ్ళ మధ్య కురుస్తున్న ప్రేమ వర్షానికి తడిసి ముద్దై చప్పట్లతో చీరప్ చేస్తున్నారు. ఆదిత్య అందరినీ భోజనాలకి పంపేసి ప్రియా గగన్‌కి స్పేస్ ఇచ్చాడు. ప్రియా గగన్‌ని క్షమించకుండా ఉండలేకపోయింది. అతని మాటలకి, చూపులకి. అలాగే వచ్చేటప్పుడు తండ్రి చెప్పిన పెళ్లి మాటలు కూడా కొంత కారణం కావచ్చు. అలా ఆలోచన గమ్యం ఏదీ లేకుండానే గగన్ ఎద మీద వాలి తనలోని దుఃఖం అంతా పోయేలా బాధపడింది. గగన్ ప్రేమగా ఆమె చెక్కిళ్ళ మీద నీటిని తన మునివేళ్లతో తుడిచి అక్కడ పెదవులు అద్దాడు. వణికిపోయింది ఆ తాకిడికి. ఆమె అలా ఉండగానే అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి తాగడానికి కూల్ డ్రింక్స్ ఇస్తున్నట్లు తెచ్చి కాలు మెలికపడేలా నడిచి కూల్ డ్రింక్ మొత్తాన్ని ప్రియా డ్రెస్ మీద వలికేలా చేశాడు. అయ్యో సారీ ప్రియా, చూసుకోలేదు అని నటనలో లీనమైపోయి అపాలజీ చెప్పాడు. ఇట్స్ ఓకే అని అంది ఇబ్బందిగా. పర్వాలేదు ప్రియా, ఇది మా ఫామ్ హౌస్నే, మా ఇంట్లో వాళ్ళు వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. నువ్వురా, నీకు వేరే డ్రెస్ ఇస్తాను అని ప్రియ కోసమే స్పెషల్గా తెచ్చిన చీర ఆమెకిచ్చాడు. సారీనా? సారీ అయితే ఏంటి, అందులో మోడర్న్ డ్రెస్సులు ఉన్నాయి, నీకు ఇష్టం ఉండదని ఇవ్వలేదు అని కప్పిపుచ్చాడు. హో అవునా, సరేలే అని గగన్ గది చూపించగానే గదిలోకి వెళ్ళింది. ఆ గది మొత్తం చీకటిగా ఉన్న కొవ్వొత్తుల వెలుగు అక్కడంతా పరుచుకొని గమ్మత్తుగా ఉంది. వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి చీర కట్టుకుని వచ్చేసరికి పార్టీకి వచ్చిన వాళ్ళు అంతా వెళ్ళిపోయారు. ఆదిత్య గగన్ మీద పూర్తి నమ్మకంతో భానుతో గగన్ ప్రియ కలిసిపోయారు కాబట్టి కాస్త లోన్లీ టైం స్పెండ్ చేస్తే సెట్ అవుతారు. త్వరగా గగనే ప్రియని డ్రాప్ చేస్తాడు అని గగన్ ఆదిత్యతో అన్న మాటలే రిపీట్ చేస్తాడు ఆదిత్య. చీర కట్టుకుని బయటకు వచ్చిన ప్రియకి గగన్ ఒక్కడే సోఫాలో కూర్చొని కనిపించాడు. అతని గుండె వేగంగా పరిగెడుతుంది. తను ఇప్పుడు చెయ్యబోతున్నది ఏంటనే స్పష్టత అతనికి ఉంది. కానీ తర్వాత ఏం చేయాలనే ఆలోచన మాత్రం లోపించింది. ఏదైతే అదే కానీ దీనికి ఈరోజు బుద్ధి చెప్పే తీరాలి అని కసిగా అనుకుని, ప్రియా డిన్నర్ చేద్దామా అని ట్రాన్స్పరెంట్ సారీలో బయటికి కనబడుతున్న అందాలను నిస్సంకోచంగా చూస్తున్నాడు. ప్రియలో ఆడపిల్ల ఇబ్బంది పడింది అతని చూపుల బాణాలకి. కలిసి డిన్నర్ చేశాక ఇక నేను వెళ్తాను గగన్ అని అంది. వెళ్దాం ప్రియా అని ఆమె వెనక్కి వచ్చి గాఢంగా కౌగిలించుకున్నాడు. మెత్తగా తగులుతున్న ఆమె శరీరం అతనిలో తమకపు సెగలు రగిలించింది. మెత్తగా తాకుతున్న పొట్ట మీద తన చేతి వేళ్లతో తడుముతూనే ఉన్నాడు. ప్రియకి మొదట భయం అనిపించి దూరం తోసేసిన అతని అలుపెరగని ఆరాటం ఆమెని ఓడిపోయేలా చేసి ప్రేమతో సరెండర్ అయ్యింది. భుజం మీద నుండి మెడ వంపుల దాకా పెదవుల ప్రయాణం సాగుతూనే ఉంటుంది. తుఫాన్ తాకిడికి అల్లాడిపోతున్న చిగురుటాకు అయ్యింది ప్రియా శరీరం. అతని స్పర్శ ఆమెలో కొత్త పులకింతలు రేపుతూ ఉంటే ఇహం పరం అన్నీ మరచి గగన్ పొందు కోసం ఆరాటపడుతుంది. ఉల్లిపొర లాంటి చీర మీద నుండి పాల పొంగు లాంటి ఆమె యవ్వనం కనిపిస్తూ ఉంటే అతనిలో మైకం ఆవహించింది. తపన ఎక్కువయ్యి ఆమె రవి కాంచని అందాలని చేతులతో ముట్టుకున్నాడు. కరెంటు షాక్ కొట్టినట్లు ఫీల్ అయి అతనిలోకి మరింత చొచ్చుకుని పోయింది ప్రియా. తన నోటితో చిన్నగా శబ్దాలు చేస్తూ అతన్ని తెలియకుండానే ఇంకా రెచ్చగొడుతుంది. ఇక ఆ తాకిడికి తాడలేక అల్లుకుపోయింది అతని దృఢమైన శరీరాన్ని. ఆమె తన బరువు మొత్తం గగన్ మీద వేసినా స్టడీగా మోస్తూ తనని పసిపాపలా 2 చేతుల్లోకి తీసుకుని బెడ్రూమ్ వైపు అడుగులు వేశాడు. బయట ఉరుములు మొదలయ్యాయి. అనుకోని వర్షం రాబోతుంది అని వాతావరణ శాఖ హెచ్చరింపులు జారీ చేసిన విషయం లీలగా వినబడుతుంది. గగన్ ప్రియని సుతారంగా మంచం మీదకి చేర్చి తన మీదకి సున్నితంగా ఒరిగి మంచు గెడ్డ కంటే చలికి వణికిపోతున్నట్లు ఉన్న లేత గులాబీ రంగు పెదవులని తన పెదవులతో అందుకున్నాడు. గగన్ దృఢమైన ఛాతీ మీద తన చేతులు వేసి నిమురుతూ ఆ ముద్దుతో జత కలిపింది ప్రియా ఇష్టంగా. అలా ముద్దు పెడుతూనే ఆమె పైటని మెల్లిగా వేరు చేసి ఆమె జంట పరువాలని చేతులతో మర్దించాడు. ఆ హాయిని సుఖాన్ని అనుభూతి చెందుతూ ఒత్తైన గగన్ క్రాఫ్లో చెయ్యి పెట్టి తన వైపు అతుముకుంది. అలా సున్నితంగా మొదలైన వారి ముద్దు గాఢంగా మారింది, అచ్చం బయట ఉరుముల్లాగానే. అంతకంతకు ప్రియలో పెరుగుతున్న ఒత్తిడికి బ్లౌజ్ బిగుతూ అవుతూ ఉంటే వాటిని
తన మునిపంటితో స్వేచ్ఛని అందించాడు గగన్. ఆమె తన లేత పెదవులని గగన్ ఛాతీ మీద నిలపగానే మెల్లిగా తన షర్ట్ కూడా తీసేశాడు. అలా బట్టలు నేలకి చేరాయి. ప్రియని అలా చూస్తుంటే మతి పోతుంది గగన్కి. ప్రియా, యు ఆర్ సో బ్యూటిఫుల్ అండ్ వెరీ హాట్ అని తన పెదవులని ఆమె సమ్మున్నత శిఖరాల మీద పోనిస్తూ వాటిని లాలిస్తూ అక్కడ ఎంగిలి నిలిపి ఇంకా కిందకి జారాడు. గగన్ తనని పొగుడుతూ ఉంటే ప్రియలో గర్వం తొణికిసలాడింది. పొట్ట మీద మొహాన్ని అదిమి ఆమెకి చెక్కిలి గింతలు పెడుతుంటే ఆ క్షణాలన్నీ అపురూపంగా దాచుకుంది తన మనసులో. అతని నాలుక కొసతో నాభి మీద తడి చేస్తుంటే జిల్లుమంది ప్రాణం. తెల్లగా లైట్ వెలుతురులో మెరుస్తున్న పిక్కలని కాలితో నిమురుతూ మెడలో మొహాన్ని దాచుకుని, ఐ నీడ్ యూ ప్రియా, నేనేం చేయబోతున్నానో తెలుసు కదా అని మంద్రస్వరంతో అడిగాడు. అంతా హై మూడ్లోకి వచ్చాక కూడా తన ఇష్టం అడుగుతున్న గగన్ని చూసి మురిసిపోయింది ప్రియా. ముందు రోజు తను చూసిన వ్యక్తి కాదు అతను, పూర్తిగా మారిపోయాడు అని తను 20 ఏళ్లుగా దాచుకున్న సిగ్గును పక్కన పెట్టి అతని ప్రేమకి ఫిదా అయ్యి గగన్ని తనలోకి ఆహ్వానించింది. గగన్ పెదవుల్లో ఈవిల్ స్మైల్ చేరింది. నాకు తెలిసే, నీలాంటి ఫ్యామిలీ టైప్ లేడీస్ ఎలా మాట్లాడితే పడతారో, తెలియకుండానే ఇంత చేస్తానా అని ప్రియ అందానికి ఒక పక్క బందీ అయిపోతూనే మరో పక్క తను కొట్టిన చెంపదెబ్బ తలుచుకుంటూ చాలా స్ట్రాంగ్గా ఆమెలో ప్రవేశం చేశాడు. నొప్పికి తాడలేకపోయింది. గగన్ ప్లీజ్, నొప్పిగా ఉంది అంటుంటే ఐ లవ్ యూ బంగారం అని డీప్ కిస్ ఇస్తూ తన కలయికలో వేగం పెంచాడు. మొదటి 5 నిమిషాలు నొప్పిగా ఉన్న తర్వాత నెమ్మదిగా సుఖాన్ని అనుభూతి చెందుతుంది ప్రియా. అతని వీపు మీద చేతులు వేసి గట్టిగా హత్తుకుని ఐ లవ్ యూ టూ గగన్, యు ఆర్ మై ఎవ్రీథింగ్ అని అతని ముద్దులో యాక్టివ్ పార్టిసిపేషన్ ఇచ్చింది. ఆ రాత్రి ఇద్దరికి నిద్ర దరి చేరలేదు. ఎన్నో ఊహలు కవర్లు చెప్పుకుంటూ ఒకరి ఒడిలో ఒకరు సేద తీరారు. నిమిషాలు గంటలుగా కరిగిపోయాయి. అలసిపోయి పడుకున్నారిద్దరు. తెల్లవారింది. రాత్రి తాలూకా నిశ్శబ్దం ఇంకా అక్కడ ఆవరించుకుని ఉంది. మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది ప్రియా. పక్కన ఉండవలసిన గగన్ లేడు. ఆమెలో అయోమయం. లేచి బట్టలు వేసుకుని ముందు వాష్రూంలో చూసింది. తర్వాత బయటికి వచ్చి భయపడుతూనే ఇల్లంతా వెతికింది. ఎక్కడా లేడు అతను. ఏడుస్తూ ఏడుపు ముంచుకొచ్చింది. తన బ్యాగ్ కోసం చూసింది. ఒక మూలకి కనబడగానే తీసి ఫోన్ కోసం చూసి ముందుగా అక్కడి నుండి బయటపడాలి అని క్యాబ్ బుక్ చేసుకుని రాగానే తన ఇంటికి వెళ్ళింది. తను వెళ్ళేసరికి అదృష్టం కొద్దీ ఛాయ చూడలేదు. గణపతి ఇంట్లో లేరు. బాత్రూంకి వెళ్ళి స్నానం చేస్తూ రాత్రి తాలూకా మధురిమ గుర్తుకు వస్తుంటే తన కన్య కాదని గుర్తొచ్చి తండ్రిని తలుచుకుని బాధపడింది. తర్వాత గగన్ నెంబర్కి ట్రై చేస్తూ చేస్తూ అలసిపోయి నిద్రపోయింది. మరునాడు కాలేజీకి వెళ్ళి గగన్ కోసం చూసింది. ఎక్కడా కనబడలేదు. అలా ఒక్కరోజు కాదు, ప్రతిరోజు గగన్ కోసం ఎదురు చూస్తూనే ఉంది. కానీ అతను మరొక్కసారి కనిపించను కూడా లేదు. ప్రియ మనసు మోగబోయింది. తనకు అర్థమైంది, ప్రేమ పేరుతో అతి దారుణంగా గగన్ చేతిలో తను మోసగింపబడింది అని. ఆదిత్య దగ్గరికి వెళ్ళి గగన్ గురించి ఆరా తీయాలి అని అనిపించలేదు. గగన్ తనని మోసం చేసిన ప్రియ మాత్రం ప్రేమతోనే దగ్గరయ్యింది అని ఎవరికీ ఏమీ చెప్పలేదు. తన జీవితంలోని ఆ మధురమైన రాత్రి గురించి మూడో వ్యక్తితో చర్చించాలి అని అస్సలు అనుకోలేదు. అలా 3 సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయాక, దర్శిని మేడం, ఈరోజు స్టాఫ్ మీటింగ్ పెట్టారు, మీకు మెయిల్ వచ్చిందా? వచ్చింది. ఈరోజు యాన్యువల్ రివ్యూ మీటింగ్ కదా, ఖచ్చితంగా అందరూ అటెండ్ అవ్వాల్సిందే. మనకి హైక్ ఎంత ఇస్తారో ఏంటో చూడాలి, అలాగే బోనస్ కూడా. హైక్ మినిమం 30% వస్తేనే నేను ఈ కంపెనీలో కంటిన్యూ అవుతాను, లేదంటే వేరే దానికి షిఫ్ట్ అయిపోతాను. మనకు వచ్చే ప్రాజెక్టుని బట్టే ఇస్తారు హైక్. ఈ ఇయర్ మంచి ప్రాజెక్ట్స్నే వచ్చాయి, కానీ గ్లోబల్గా వార్ జరుగుతుంది కదా, ఆ ఎఫెక్ట్ మన మీద ఉండొచ్చు అంటూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు స్టాఫ్. చంద్రస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్కి జనరల్ మేనేజర్గా వర్క్ చేస్తున్న దర్శిని తన అసిస్టెంట్ రాహుల్ని పిలిచి మీటింగ్కి అంతా రెడీనా అని అడుగుతుంది. ఎస్ మేడం, ఆల్ సెట్ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నాజుకైన శరీరంతో బిజినెస్ సూట్లో, చేతికి వాచ్, కళ్ళకి ఖరీదైన యాంకిల్ బూట్స్తో పర్ఫెక్ట్ సీఈఓ మెటీరియల్లో ఉంది దర్శిని. తన భుజాలు దాటిన హెయిర్ని ఒక చేత్తో పక్కకు జరుపుకుంటూ కారిడార్లో నడుస్తూ వస్తుంటే అందరూ అలా చూస్తూ ఉండిపోయారు.
అబ్బాయిలు వాట్ ఏ స్టైల్ అని పొగుడుతూ ఉంటే అమ్మాయిలు కళ్ళు మాత్రం ఈర్ష్యతో బగ్గుమన్నాయి. ఎవరి చూపులు పట్టించుకోకుండా అందరూ అసెంబుల్ అయ్యాక కంపెనీ గ్రోత్ గురించి రివ్యూ చేసి బెస్ట్ ఎంప్లాయీని గుర్తించి వారికి తగిన సన్మానం చేయాలి అని తీర్మానించి మిగతా వారిలో శాలరీ హైక్ గురించి డిస్కషన్ చేశారు. అందరూ తృప్తిగానే ఉన్నారు తమ ఇంక్రిమెంట్తో. అలాగే బోనస్ ఇంకా ఎక్సెట్రా. మీటింగ్ ముగిసింది. పెద్ద ఎత్తున స్వీట్ బాక్స్ తెప్పించి ఎవరి టేబుల్కి వాళ్ళకి ఇచ్చేసి సీఈఓకి డే రిపోర్ట్ పంపించింది. అందరూ టైం అవ్వగానే వెళ్ళిపోయినా ఇంకా పని ఉండడంతో అలాగే ఉంది. ఆ కంపెనీ అడ్మిన్ అయిన ఆదిత్య వచ్చి, ప్రియా ఇంకా ఎంతసేపు వర్క్ చేస్తావు, పదో టైం అవుతుంది అని ఆమె వచ్చేదాకా అలాగే నిలబడ్డాడు. పెండింగ్ వర్క్స్ ఇంట్లో చేయొచ్చు అని ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకుని ఆదిత్య వెంట నడిచింది. అలా ఇద్దరు మెర్సిడెస్ బెంజ్ కార్లో విశాఖపట్నం సముద్ర తీరం మీద నుండి వస్తున్న చల్లగాలిని ఆస్వాదిస్తూ తమ ఫ్లాట్ చేరుకున్నారు. ఆదిత్య డోర్ తీయగానే లోపలికి వెళ్ళింది ప్రియా. మమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు నిక్కు. హాయ్ నిక్కు బంగారం అని కొడుకుని ముద్దు చేసింది ప్రియా. హాయ్ నిక్కు, హౌ ఇస్ యువర్ డే అని అడుగుతున్న ఆదిత్య వాయిస్ విని వెళ్ళి అతన్ని ఖర్చుకుపోయాడు నిక్కు. ఐ మిస్ యూ బాబా అని ముద్దు ముద్దుగా అంటుంటే ఆ పసివాడి శరీరం నుండి వచ్చే తాజా పరిమళం తన హృదయాన్ని తాకింది. అందరూ ఫ్రెష్ అయి నిక్కుకి ఫుడ్ తినిపించి తన పప్పీ డాగ్ని వాకింగ్కి తీసుకువెళ్తారు. ప్రియా ఆదిత్య డాగ్తో ఆడుకున్న నిక్కుని చూసి టైంపాస్ చేసి వెళ్ళి నిద్రపోయారు. నెక్స్ట్ డే, మమ్మ నేను ప్లే స్కూల్కి వెళ్ళను అన్నాడు నిక్కు. ఏనానా ఎందుకు వెళ్ళవు అడిగింది ప్రియా. నేను పెద్ద స్కూల్కి వెళ్తాను, బస్లో వెళ్ళి వస్తాను, నాకు క్యారియర్ బాక్స్ ఇస్తావుగా అన్నాడు ముద్దుగా. హా ఇస్తాను కానీ అప్పుడే వద్దు, నెక్స్ట్ ఇయర్లో చేరిస్తాను అని వాడిని మురిపించి ఆయాకి అప్పగించి ఆఫీస్కి వెళుతుంటే ఆదిత్య మిస్టర్ గగన్ చంద్ర ఇండియా వస్తున్నాడు అని అన్నాడు. వింటున్న ప్రియ తనకి కాదన్నట్లుగా ఇయర్ ఫ్లెక్స్ చెవిలో పెట్టుకుని సాంగ్స్ ప్లే చేసుకుంది. ఆదిత్య ఇంకేమీ మాట్లాడలేదు. ఆఫీస్కి వెళ్ళి మామూలుగానే తన పనులు చేసుకుంటున్న ప్రియని ఒక గంట గమనిస్తూనే ఉన్న ఆదిత్య నిజంగానే వాడిని మర్చిపోయిందా అని అనుకుంటూ వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు. వెల్కమ్ మిస్టర్ గగన్ చంద్ర అని వెల్కమ్ బోర్డు పెట్టించి వసుంధర బిజినెస్ స్కూల్ యాజమాన్యం గగన్ని సాదరంగా ఆహ్వానించారు. అక్కడ అడుగు పెట్టగానే ప్రియా గుర్తుకు వచ్చింది గగన్కి. కానీ ఆ ఆలోచన తరిమి కొడుతూ స్టూడెంట్స్కి స్పీచ్ ఇచ్చి ఇంటికి చేరాడు. ప్రియా ఆలోచనలు అతన్ని కుదురంగా ఉండనివ్వడం లేదు. ఒకసారి తనని చూడాలి అని ఆశ పుట్టింది. ఇంట్లో తాత అత్త ఎంత అడుగుతున్నా ఆగకుండా ప్రియా ఇంటివైపు పరుగులు తీశాడు. గణపతి ఇంటి ముందు ఆగిపోయాడు. ఇంటి దాకా తరిమిన ఆతృత ఇక ఇంకో అడుగు కూడా పడనివ్వడం లేదు. ఆ ఇంటికి వెనక వైపు దారి ఉందేమో అని చూశాడు. లక్కీగా అటు ఉన్న ఇల్లు కూల్చి ఉండడంతో ఓపెన్ ప్లేస్ ఉంది. దొంగల లోపలికి దూరాడు. ఇల్లంతా కలియ తిరిగాడు. ఎక్కడా ఎవరూ కనిపించలేదు. ఒక గది మాత్రం తలుపులు మూసి ఉంది. ఆ గది ముందుకు వెళ్ళి తన చేతులతో నెట్టబోయాడు. అంతే. అఫ్ అని తియ్యటి మూలుగులు వినిపించాయి. అంతే, గగన్ గుండె ఆగిపోయింది. మెల్లిగా చేయి, నొప్పిగా ఉంది అనే వాయిస్ అచ్చం ప్రియా గొంతులాగానే అనిపించింది. గగన్ పిడిగిళ్ళు బిగుసుకున్నాయి. ఆగవే, ఓర్చుకో, ఈ మాత్రం భరించకపోతే ఎలా అని మగవాడి కంఠం వినిపించింది. ఆ తీయటి మునుగులను మరింత ఎక్కువయ్యాయి. ఇక గగన్కి అక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలి అని అనిపించలా. పిచ్చివాడిలా జుట్టులో వేళ్లు దూరుస్తూ బయటికి వచ్చాడు. వెంటనే ఫ్రెండ్ అయిన ఆదిత్యకి ఫోన్ చేశాడు. ఒరే, నేను వైజాగ్ వచ్చాను, నైట్ పబ్కి వెళదాం అని ఆర్డర్ చేసి కారులో కూర్చుని ఎగశ్వాస తీశాడు. ప్రియా కనిపిస్తే అక్కడే పీక పిసికి చంపేయాలి అన్నంత కోపం వస్తుంది గగన్కి. ఆ కోపాన్ని మెల్లిగా అణుచుకుంటూ కార్ స్టార్ట్ చేసి ఊరంతా చక్కర్లు కొట్టాడు. ఓవర్ నైట్ పబ్ అండ్ రెస్ట్ బార్. గగన్ వచ్చి ఆదిత్య కోసం ఎదురు చూస్తున్నాడు. కాసేపటికి వచ్చాడు ఆదిత్య. ఆదిత్యని చూడగానే గగన్లో సంతోషం. ఆది అంటూ వెళ్ళి హత్తుకున్నాడు. బాయ్ కాస్త మ్యాన్ అయ్యావురా అని అన్నాడు. నువ్వు మాత్రం ఇంకా బాయ్గానే ఉన్నావు, ప్లే బాయ్గానే అని వచ్చి కూర్చున్నాడు ఆదిత్య. నేను ప్లే బాయ్, ఆహా, ఏ అమ్మాయితో తిరిగేటప్పుడు చూసావు అని కాలర్ సర్దుకుంటూ నటించాడు గగన్. ఏదో ఒక అమ్మాయిలే కానీ ఏంటి, సెటిల్ అయ్యావా? లైఫ్లో చాలా సంవత్సరాలకి గుర్తొచ్చినట్లున్నాము అన్నాడు. లండన్లో సెటిల్ అయ్యాను. అక్కడ నాకు వెదర్ బాగా నచ్చింది. బిజినెస్ కూడా బాగా రన్ అవుతుంది. నానమ్మ తాతయ్యని చూసి వెళ్దామని వచ్చాను. ఇక్కడ ఉండబోయేదేమీ లేదు. ఇక్కడ కంపెనీస్ అన్నీ అత్తయ్య చూసుకుంటుంది. అలాగే వైశ్య కూడా ఛార్జ్ తీసుకుంది
కదా! మావయ్య నాకు అక్కడ బిజినెస్ లాంచ్ చేసి ఇచ్చారు. సో, దానికి ప్రతిఫలంగా వైశ్యని పెళ్లి చేసుకోమని అన్నారు. కానీ నేను ఒప్పుకోలేదు. దాన్ని ఎలా పెళ్లి చేసుకుంటాను? ఎత్తుకుని తిప్పాను కదా! అదే చెప్పాను అత్తయ్యతో. సరే అని వేరే మ్యాచెస్ చూస్తుంది. ఓహో! మరి ఒప్పుకున్నావా వేరే మ్యాచెస్ చూడడానికి? ఒప్పుకోకపోతే నా లైఫ్‌ని ఇలాగే ఉంచుకోమంటావా ఏంటి? ఇంతకీ నువ్వు సెటిల్ అయ్యావా? అడిగాడు గగన్. అయ్యాను అని చెప్పాడు ఆదిత్య. వెరీ గుడ్. అప్పుడే ప్రియా నుంచి కాల్ వచ్చింది ఆదిత్యకి. ఆది ఫోన్ లిఫ్ట్ చేయగానే నిక్కు మాట్లాడుతూ బావా వేర్ ఆర్ యూ ఇంకా ఇంటికి రాలేదు అని దబాయించి అడిగాడు. గగన్ నవ్వుతూ ఒరేయ్ అప్పుడే ఫ్యామిలీ మ్యాన్వి కూడా అయిపోయావా? కనీసం చెప్పనే లేదు. పిల్లాడు కూడా పుట్టేశాడా? మీ ఫ్యామిలీని ఎప్పుడు పరిచయం చేస్తావు అని మాటల్లో పడితే ఎప్పుడో ఎందుకు పద నువ్వు డిన్నర్కి వస్తున్నావు అని ఇంట్లో చెప్పాను అని నిక్కు మమ్మీకి డిన్నర్ ప్రిపేర్ చేయమని చెప్పు అని కాల్ కట్ చేసి పద అని గగన్ని తీసుకుని తన ఫ్లాట్కి వెళ్ళాడు. కాలింగ్ బెల్ కొడుతూ ఉంటే డోర్ ఓపెన్ అయ్యింది. అక్కడ ప్రియని చూసి షాక్ అయ్యాడు గగన్. ప్రియకి కూడా క్షణకాలం రెప్ప వేయకుండా చూసి తన చూపు తిప్పుకుంది. కానీ గగన్లో వేల ప్రశ్నలు సునామీలా ముంచెత్తుతూ ఉంటే లోపలికి అడుగు పెట్టలేకపోయాడు. అప్పుడే నీకు మమ్మా అనుకుంటూ డోర్ దగ్గరికి వచ్చి గడపలో నిలబడిన వ్యక్తిని అదే పనంగా చూశాడు. తల్లి చాటుగా నిలబడి ఎవరు మమ్మ ఈ అంకుల్ అని అడిగిన నిక్కుకి నా ఫ్రెండ్ అని లోపలికి వచ్చాడు ఆదిత్య. వాళ్ళని అందరినీ చూసి ఆ కాంబినేషన్ జీర్ణం చేసుకోలేక గగన్కి ఊపిరి అందలేదు కాసేపు. అందులోనే ప్రియా ఇంట్లో తను విన్న శబ్దాలు చెవుల్లో మారుమోగుతున్నాయి. అంత బ్లర్గా అనిపించి నిలబడి అక్కడ ఉండాలి అని లేక వెనక్కి వెళ్ళిపోయాడు. గగన్ వెళ్ళగానే ప్రియా మోకాళ్ళ మీద కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆదిత్య కన్నర్గా పక్కన కూర్చుని ప్లీజ్ ప్రియా ఏడవకు అని అన్నాడు. వై ఆదిత్య ఎందుకు అతన్ని ఇక్కడికి తీసుకువచ్చావు? ఏం చేద్దామని అనుకుంటున్నావు అని నిలదీసింది. స్టాప్ ఇట్ ప్రియా. గగన్కి తన తప్పు ఏంటి అనేది తెలియాలి. ఇప్పుడు తెలిసినా తెలియకున్నా పెద్ద మార్పేమీ లేదు. నేను హ్యాపీగా ఉన్నాను. ఈ కాస్త సంతోషం కూడా నువ్వు చిదిమేస్తాను అంటే అలాగే కానివ్వు అని చెక్కిళ్ళ మీద కారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే ఎట్ చంద్రాస్ కంపెనీ. గగన్ చంద్ర ఇంట్లో తలనొప్పిగా ఉంది అని ఆఫీస్కి వచ్చాడు. అత్తయ్య వసుంధర సూపర్విజన్ ఆదిత్య క్యాపబిలిటీతో కంపెనీ బాగానే రన్ అవుతుందని అనుకున్నా ఒకసారి అన్నీ చెక్ చేయాలని వచ్చాడు. ఆడి కార్ అలా వచ్చి ఆగగానే అతను వస్తున్నట్లు కూడా తెలియని స్టాఫ్ అంతా హడావిడి పడ్డారు. లైట్ బ్రౌన్ కలర్ ఫార్మల్ సూట్లో డాషింగ్కి కిల్లింగ్ లుక్స్ ఇస్తూ లోపలికి వస్తుంటే అంతా మెస్మరైజ్ అవుతూ చూస్తున్నారు. అందరికీ చిన్న చిరునవ్వు కానుకగిస్తూ వసుంధర గారి అఫీషియల్ క్యాబిన్కి వెళ్ళాడు. మేనేజర్ పరుగున వచ్చి గగన్ని కలిసి అతనికి తగిన మర్యాదలు చేశాడు. కంపెనీ రన్నింగ్ ఎలా ఉంది? స్టాఫ్కి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగాడు గగన్. నో సార్, దర్శిని మేడం అన్నీ బాగా చూసుకుంటున్నారు, మేనేజర్ చేస్తున్నారు అని ఆన్సర్ ఇచ్చాడు. అకౌంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయా? ఏమైనా లోటుపాట్లు? నో సార్, అకౌంట్స్ అన్నీ చిన్న మిస్టేక్ కూడా ఉండదు. దర్శిని మేడం అన్నీ చూస్తారు. అన్నిటినీ దర్శిని అంటున్నారు. ఎవరా దర్శిని? జనరల్ మేనేజర్ సార్. వసుంధర మేడమే తనని అపాయింట్ చేశారు. ఇనఫ్. నాకు శుద్ధి చేసింది చాలు కానీ జనరల్ మేనేజర్ని, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ హెడ్ని, అకౌంట్స్ ఆఫీసర్ని నా క్యాబిన్కి రమ్మని చెప్పు, మీటింగ్ ఉంది అనగానే అతను వెళ్ళి ముగ్గురికి ఇన్ఫామ్ చేశాడు. ఉసూరుమంటూ గగన్ క్యాబిన్కి వచ్చారు ముగ్గురు. అందులో ఒకరు ప్రియా. గగన్ వచ్చిన ముగ్గురిని అందులో ప్రియా అని చూసి ఆశ్చర్యపోయాడు. తనేంటిక్కడ అని గట్టిగా అడిగాడు. ప్రియకి ఒళ్ళు మండింది. నేను ఈ కంపెనీ జనరల్ మేనేజర్ని. డిసిగ్నేషన్ తెలుసుకుని బిహేవ్ చేయండి అంది కోపంగా. 3 ఏళ్ల తర్వాత ఆమె నోటి నుండి వింటున్న మాటలు కాబట్టి హాయిగానే ఉంది గగన్కి. మిస్టర్ ఆదిత్య అండ్ యూ ప్లీజ్ బీ సీటెడ్ అని చైర్స్ ఆఫర్ చేసి ప్రియని రెచ్చగొట్టాక చూస్తూ ఉండిపోయాడు. కాలేజీలో ఉన్నప్పటికంటే ఇప్పుడే ఇంకా బాగుంది అనుకుని పక్కనే ఆదిత్య తనని గుర్రుగా చూడడం చూసి ఉఫ్, ఇప్పుడు ఈవిడ వీడి పెళ్ళం కదా, ఆ మాత్రం కోపం రావడం సహజం అని దర్శిని ఎవరు ఇందాక మేనేజర్ తెగ లుక్కులిచ్చారు. నేనే సార్, ఐఎమ్ ప్రియదర్శిని, జనరల్ మేనేజర్ని అంది చాలా హుందాగా. పడిపోయాడు మరోసారి. కానీ ఇది సమయం కాదని ఊరుకున్నాడు. అలా చాలాసేపు వాళ్ళని తన క్యాబిన్లోనే ఉంచి అటు ఇటు తిరుగుతూ ప్రియకి సైట్ కొడుతున్నాడు. ఆమె తెలిసినా ఏమీ అనలేని స్థితి ఆమెది. ఒరి ఆదిత్య, నీ ముందే కదరా దాన్ని ముద్దు పెట్టుకున్నా. నీకు పెళ్లి చేసుకోవడానికి నా గర్ల్ ఫ్రెండ్నే దొరికిందా?
ఇంకా పిల్లాడిని కూడా కనేసావు. ఎంత తొందర ఛ! అది నా ఆస్తిరా అని బాగా మంటగా ఫీల్ అవుతున్న గగన్ దగ్గరికి వచ్చాడు ఆదిత్య. రే ఎలా ఉందిరా లైఫ్? బాగా సుఖపడుతున్నట్లున్నావు అని వెక్కిరింతగా అన్నాడు. "హ్మ్, నువ్వు వదిలేసిపోతే నేనెందుకు వదులుకోవాలి? అందుకే పట్టుకున్నా. ఒరేయ్ అది నా గర్ల్ ఫ్రెండ్ రా. సో వాట్? ఇప్పుడు ఒక బిడ్డకి తల్లి. తనని అలాగే చూడు. అప్పుడు చూసిన కళ్ళతో చూస్తే నీకే పగిలిపోద్ది" అని కోపంతో వెళ్ళిపోయాడు. వాడికంటే సిగ్గులేదు. దీనికేం పోయాకాలం వచ్చింది? నా ఫ్రెండ్ అని తెలిసి కూడా చేసుకుంది అని విసవిస ప్రియా క్యాబిన్ డోర్ కొట్టకుండానే లోపలికి వెళ్ళాడు. హే, డోర్ నాక్ చేసి రావాలని తెలీదా? మినిమం కామన్ సెన్స్ లేదా అని అరిచింది. ఏంటి తెగ రెచ్చిపోతున్నావు అని ప్రియాని ఎగాదిగా చూసి, పర్లేదు బాగానే ఉన్నావు. అప్పటికంటే ఇప్పుడు ఇంకా వాటంగా సెక్సీగా ఉన్నావు. ఒక్కసారి ట్రై చేద్దామా అని అడిగాడు ఈవిల్ స్మైల్ ఇస్తూ. క్రోధంతో చేతిని లేపి కొట్టబోయింది. మధ్యలోనే ఆ చేతిని ఆపి అరచేతిలో ముద్దు పెట్టి, ఇంకా సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయి. ఈ ఒక్కరోజు నాతో ఉండు అంతే అని ఆమె కాటుగా దిద్దిన కళ్ళలోకి చూస్తూ అడిగాడు. అతని కళ్ళల్లో ఏముందో ఆ క్షణం ప్రియకి అర్థం కాలేదు. మాటలు రాలేదు ఆమెకి. అప్పుడే నిక్కు ఫోన్ చేశాడు. మమ్మ ఎప్పుడొస్తున్నావు? నువ్వు వచ్చేదాకా నేనేం తినను అని ఏడుస్తూ ఉన్నాడు. వచ్చేస్తానన్నా, నువ్వు తినేసి పడుకో అని ఊరడించేసరికి గగన్ హ్యాపీగా తన ముందు సీట్లో కూర్చుని, పిల్లాడిని వదిలేసి ఏం సాధిద్దామని వచ్చావు? వాడు బాగానే ఎర్న్ చేస్తున్నాడు కదా, ఇంట్లో ఉండొచ్చుగా అంటే అది నీకు అనవసరం అని మొహం పక్కకు తిప్పుకుంది ప్రియా. పొగరు అని అక్కడి నుంచి వెళ్ళబోయాడు. వెళుతున్న అతన్నే గాజు కళ్ళతో చూస్తూ ఉండిపోయింది. త్వరగా ఇంటికి వెళ్ళిన ప్రియా నిక్కు డల్గా ఉండడంతో వాడితో ఆటల్లో పడింది. నైట్ ప్యాంట్ టీషర్టుతో తల్లి కొడుకులు ఆడుకుంటూ ఉంటే వాడు పడుకున్న ప్రియా పొట్ట మీద మొహం పెట్టి బూ బూ అంటూ కితికిత్తలు పెడుతూ ఉంటే నవ్వుకుంటూ ఆ అలవాటు ఎవరిదో గుర్తొచ్చి నైసార్యం వచ్చింది. ఇక ఆటలు ఆపి నిక్కీకి ఫుడ్ పెట్టి తను తిని నిద్రపోయింది. నిక్కీ డాగ్తో కలిసి గార్డెన్లో ఆడుకుంటూ ఉండగా సడన్గా దేన్నో చూసి డాగ్ పరుగులు తీసింది. దాని వెనకే నిక్కు. ఒక కారు సడన్గా వచ్చి డాష్ కొట్టబోయి ఇంచు దూరంలో ఆగింది. కారులో నుండి దిగాడు గగన్. పడిపోయిన బాబుని లేపాడు. ఆ బాబు మరెవరో కాదు, నిక్కు. మోకాళ్ళు అరచేతులు కొట్టుకుపోయి కొద్దిగా రక్తం వస్తూ ఉండడంతో భయపడ్డాడు. సారీ, నీకేం కాలేదు కదా అని హత్తుకున్నాడు ఆ బాబుని. ఎందుకు ఆ స్పర్శ గగన్కి చాలా నచ్చింది. వెంటనే కారు పక్కనే పార్క్ చేసి మెడికల్ కిట్తో బయటికి వచ్చి నిక్కు గాయాలని క్లీన్ చేసి మందు రాశాడు. అలా రాస్తున్నప్పుడు నిక్కు అరచేతిని చూశాడు. అరచేతిలో కంది గింజంతా పుట్టుమచ్చ ఉంది. తన అరచేతిని తెరిచి చూశాడు. అదే ప్లేస్లో తనకి కూడా పుట్టుమచ్చ ఉంది. ఇది ఎలా సాధ్యం? బుర్రను చాలాసేపు అరగదీశాక ఏవేవో దృశ్యాలు కనుపాపలో కదిలాయి. నిక్కు, మీ మమ్మీ ఎక్కడా అన్నాడు గగన్. టెంపుల్కి వెళ్ళింది అంకుల్ అని చెప్పగానే ఆ అపార్ట్మెంట్ వెనక ఉన్న సీతారాముల గుడికి నిక్కుని తీసుకుని వెళ్ళాడు. దూరంగా మండపంలో కూర్చొని కనిపించింది ప్రియా. చీరలో చూడ చక్కగా ఉంది. గగన్ హార్ట్ ఒక సెకండ్ స్కిప్ అయ్యింది ప్రియని చూడగానే. ఇంకా ముందుకు నడుస్తూ ఉంటే అనూహ్యంగా ప్రియా పక్కన తన నానమ్మ భానుమతి ఉంది. ఏదో మాట్లాడుకుంటున్న వాళ్ళు మాటలు వినాలని అనుకున్నాడు. కానీ అటువైపు గోడ ఉంది. నేరుగానే తేల్చుకోవాలని నిక్కుని తీసుకుని వాళ్ళ ముందుకు వెళ్ళి ఇద్దరి అరచేతులు ముందుకు చాపాడు. భానుమతి దీక్షణంగా చూశారు గగన్ వైపు. చూడండి ప్రియా గారు, ఇదేంటి అని అడిగాడు. ఏంట్రా ఇదంతా అడిగింది భానుమతి. అదే నేను అడుగుతున్నాను నానమ్మ. ఏంటిదంతా? నాకు తెలిసి ఈ కుట్ర వెనకాల నువ్వు కూడా ఉండే ఉంటావు. ప్రియా పెదవులు ఒకవైపుగా సాగాయి. కుట్ర? కుట్ర గురించి మీరే చెప్పాలి సార్. ప్రేమ పేరుతో నన్ను మోసం చేసి కుట్ర చేసి నన్ను వంచింది మీరు. కళ్ళు తెరిచి చూసేటప్పటికి కనిపించకుండా పోయింది మీరు. అప్పుడు వెళ్ళి ఇప్పుడు వచ్చి నా కొడుకు అరచేతిని నా ముందే చాపి చూపెడుతుంటే నేను ఎలా ఫీల్ అవ్వాలి? నాకు అదంతా చెప్పకు. వీడు నా కొడుకా కాదా చెప్పు అన్నాడు గగన్. మీ కొడుకే అని నేను ఎలా చెప్పాలి అంది ప్రియా. వీడు నాకే పుట్టాడా అదొకటి చెప్పు. ఏమో, మీకే పుట్టాడని మీరు నమ్మితే అదే నిజమనుకోండి అంది ప్రియా. ప్రియా, ఓవర్ యాక్షన్ చేయకు. చెంపలు వాయించేస్తానేమనుకుంటున్నావో. సరిగ్గా ఆన్సర్ చేయి. వీడు నేను నీతో కలిసినందుకు పుట్టాడా? ఇంత ఫ్రీ సైజుగా అడుగుతున్నా కూడా నువ్వు ఆన్సర్ చేయడం లేదంటే ఏంటి అర్థం?
అంత బలుపెక్కిందా అని అంటున్నప్పుడు భానుమతి గారు గగన్ని లాగిపెట్టి ఒకటి పీకారు చెంప మీద. నానమ్మ అని పౌరుషంగా అని ఒక్కడుగు దూరం జరిగాడు. అవునరా, నానమ్మనే. అమ్మని అయ్యుంటే ఇంకా ఎక్కువే తన్నేదాన్ని. ఒక అమ్మాయిని మోసం చేసింది కాకుండా ఇప్పుడు నా కొడుకు అని అంటున్నావా? కంటేనే కొడుకు అయిపోరు. వాడి ఆలనా పాలన అన్నీ చూసుకుంటేనే తండ్రి అవుతారు. ఆ అర్హత నీకెలాగో లేదు. ఇక నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోయి నీ సరదాకి నువ్వు బ్రతుకు అంది. నానమ్మ, నువ్వు కూడా నన్నే అంటున్నావా? దీనికి ఎంత పొగరు లేకపోతే నన్ను అంతమందిలో కొడుతుంది అన్నాడు. మరి నీకెంత బలుపు లేకపోతే అంతమందిలో ఆ అమ్మాయికి ముద్దు పెడతావు? ఒక అభిమానం గల అమ్మాయి అంతకంటే ఇంకేం చేస్తుందిరా? నీ చెంప మీద కొట్టిందని ఆ అమ్మాయి బ్రతుకు మీద కొట్టావు. సరిపోయింది కదా, ఇంకెందుకు వెళ్ళిపో అని అన్నారు. నేను వెళ్ళను, నా కొడుకు నాకు కావాలి అని గగన్ అనటంతో, ఏం చేసుకుంటావు నాయనా ఆ కొడుకుని? నీకు వచ్చే పెళ్ళం దగ్గర వాడిని చాకరీ చేయడానికి ఉపయోగించుకుంటావా అని గడుసుగా అంది. నాయనమ్మ, నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే అంటున్నావా? ఉన్నదే మాట్లాడుతున్నాను. తల్లి ఎన్నాళ్ళు కని పెంచిందంతా పోయింది. కేవలం ఒక్క క్షణం ఇచ్చినందుకే తండ్రివై వాడిని తీసుకువెళ్ళే అంత ధైర్యం వచ్చిందా? ఎందుకురా మీ మగవాళ్ళకి అంత పొగరు అడిగేసింది ఆమె. అప్పటికే ప్రియ కళ్ళు శ్రావణి మేఘాలయ్యి వర్షిస్తున్నాయి. చూడరా, అది నీకోసం వెర్రిగా కలవరించింది. ఎంతో ప్రయత్నం చేసింది. కానీ ఆమెకి నువ్వు చేసిన అన్యాయం మాకు చెప్పనే లేదు. మాకు తెలియక మేం పెద్దగా పట్టించుకోలేదు. తనకు ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలిసేసరికి 3 నెలలు దాటేసింది. ఇంట్లో తెలిసి రచ్చరచ్చ. సవతి తల్లి గెంటేసింది. విధి మా దగ్గరికి చేర్చింది. ఇంట్లో ఉండమన్నా ఉండలేదు. మన కాలేజీ హాస్టల్లోనే ఉంటూ ఎన్నో కష్టాలు పడింది. ఎంతోమంది ఆ కడుపు కారణం ఎవరు అని ప్రశ్నించినా ఏనాడు నోరు విప్పి చెప్పలేదు. అది చెప్పి ఉంటే నీ పరువు ఏనాడో గంగలో కలిసేది. తను మన పరువుని కాపాడి మన వంశాంకురాన్ని తన గర్భంలో మోసిన దేవత. డెలివరీ అప్పుడు ఎంత కష్టపడిందో తెలుసా? ఆదిత్య మేనేజ్ చేశాడు కాబట్టి ఆ మాత్రం ప్రాణాలతో ఉంది. లేకపోతే ఏనాడో ఈ భూమి మీద నూకలు చెల్లిపోయేవి. ఏం చేసిందిరా? నిన్ను ప్రేమించినందుకు ఇంత బాధని అనుభవించింది అని చెప్తుంటే గగన్ చివ్వెత్తున తలెత్తి ప్రియని చూశాడు. ప్రేమ అన్నాడు గొంతు తడియారిపోతూ ఉండగా. అవును, ప్రేమ కాకుంటే వన్ నైట్ స్టాండ్కి తిరిగే అమ్మాయిలా కనిపిస్తుందా నీకు? అప్పటినుంచి నేనే స్వయంగా ఎంతోమంది అబ్బాయిలను చూసి పెళ్లి చేసుకోమని ప్రోత్సహించాను. కానీ నిన్ను గుండెల్లో పెట్టుకున్న ప్రియ మరొకరిని పక్కన కూడా చేరనివ్వలేదు. అంతెందుకు, ఆదిత్యాన్ని చేసుకోమని కూడా ఎన్నోసార్లు నేను అడిగాను. అయినా ఒప్పుకోలేదు అంది భానుమతి. మరి వాళ్ళిద్దరూ కలిసి ఒకటే ఫ్లాట్లో ఎందుకుంటున్నారు అడిగాడు. ఇంకా ఏదో అనుమానం ఉండగా. ఒకే ఫ్లాట్లో ఉండడం లేదు, ఎదురు ఫ్లాట్లో ఉంటున్నారు. ఆదిత్యకి పెళ్ళయింది. ఆ అమ్మాయి మరెవరో కాదు, ప్రియ ఫ్రెండ్ భాను. నిక్కుని చూసుకుంటూ అప్పుడప్పుడు ఆదిత్య రావడం పోవడం మామూలుగానే జరుగుతుంది. ఇదంతా ఇంకా మీ అత్తాతాతలకి తెలీదు. తెలిస్తే నీ మెడలు వంచి అప్పుడే తాళి కట్టించేవారు. కానీ నాకు కావలసింది తాళి కట్టి నీ పక్కన ఒక మరొబొమ్మలా ఉండే అమ్మాయి కాదు. ఇద్దరి మనసులు ఏకమై ఒకరి కోసం ఒకరు అన్నట్లు బ్రతికితేనే అది దాంపత్యం అవుతుంది. ఏదో ఇంట్లో ఒక టీవీ ఉంది, భార్య ఉంది అన్నట్లు ఉండకూడదురా. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని ప్రియని బతిమాలి పెళ్లికి ఒప్పించు. నీ పెళ్లికి ఎవరు అడ్డు వచ్చినా నేను జరిపిస్తాను. నువ్వు అఫీషియల్గా ప్రియ భార్యగా మారి నీ కొడుకుని చంద్రాస్ వారసుడిగా ఈ ప్రపంచానికి పరిచయం చేయి అని నిక్కుని ఎత్తుకుని ప్రియా చెయ్యి అందుకుని బయటికి నడిచింది భానుమతి. నిశ్శబ్దంగా ఆ దేవాలయంలో కూర్చుని చాలాసేపు అలాగే ఉండిపోయాడు. ఒక్కొక్క అనుమానం మబ్బులు వీడిన చంద్రుడిలా కనిపిస్తూ ప్రకాశిస్తుంది. తన గమ్యం తనకి తెలిసి వచ్చింది. ఇన్నాళ్ళు ఎంత మూర్ఖంగా ఉన్నాడు. ప్రియని ఎంత మోసగించాడు. నిక్కు పెరుగుతున్నప్పుడు తన బాల్యాన్ని ఎంత మిస్ అయ్యాడో. ప్రతి ఒక్కటి తనని తడుముతూ ఉంటే బాధగా అనిపించింది. ఇక నుంచి ఒక్క క్షణం కూడా వృధా చేయకూడదు అని అనుకుని ఏనాడూ లేనిది ఆ సీతారాముల విగ్రహాల వైపు వెళ్ళి దండం పెట్టుకుని ప్రియ మనసు కరిగించడానికి వెళ్ళాడు. రాత్రి సమయం 9 అవుతుంది. నిక్కుని జాగ్రత్తగా ఒడిలో నుంచి పక్కకు తీసి పడుకోబెట్టి గగన్ ఆలోచనలో తేలిపోయింది ప్రియ. గగన్ మారతాడా? తన కోసం ఆలోచిస్తాడా అని ఏవేవో ఊహలు కలవరింతలు ఆమెలో. అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. ఆదిత్య అయి ఉంటాడు అని మెల్లిగా లేచి ఫ్లాట్ డోర్ ఓపెన్ చేసింది. భాను కూడా ఆ శబ్దం విని డోర్ తీసి చూసేసరికి గగన్ కనిపించడంతో టక్కున డోర్ మూసేసింది. ఇద్దరు దెబ్బలాడుకుంటారో
మరి కలిసిపోతారు అని ఆదిత్యకి ఏ విషయం చెప్పకుండా వెళ్ళి నిద్రపోయింది. గగన్ చూసిన ప్రియ ఏమీ మాట్లాడలేదు. అలాగని లోపలికి రమ్మని కూడా అనలేదు. గగనే స్వతంత్రంగా లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేశాడు. ప్రియా నిక్కు ఉన్న వైపు వెళుతుంటే ప్రియా అని చాలా ఆర్తిగా పిలిచాడు. ప్రియా మాట్లాడలేదు. ఐఎమ్ సారీ ప్రియా, నన్ను క్షమించు అని అన్నాడు. 3 ఏళ్ల తర్వాత వచ్చి 3 ముక్కల్లో సారీ చెప్తే కరిగిపోయేంత మంచిదాన్ని ఏం కాదు నేను, విసురుగా సమాధానమిచ్చింది ప్రియా. నాకిదంతా జరిగిందని తెలీదు. తను కూడా అలాగే జవాబిచ్చాడు. అంటే ఇదంతా జరిగింది కాబట్టి, నీకు మీకు పుట్టాడు కాబట్టి మీకు తప్పుగా అనిపించి ఇప్పుడు సారీ చెప్పడానికొచ్చారు. అదే ఒకవేళ వాడు పుట్టకపోయి ఉంటే అసలు జరిగింది ఒక యాక్సిడెంట్ లాగా ఫీల్ అయ్యి మీ లైఫ్ మీరు చూసుకునేవారు. అంతేకాని ఆ రోజు నేను ఎంత ప్రేమగా మీకు దగ్గర అయ్యానో మీకు కనీసం ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదా? నన్ను అలా ఎలా వదిలిపెట్టి వెళ్ళాలని అనిపించింది? ఎవరైనా చూస్తేనే నేను బట్టలు నిండుగా ఉన్నాయో లేదో అని 4 సార్లు చెక్ చేసుకునేదాన్ని. అలాంటిది నీ ముందు అలా ఉన్నాను అంటే నేను ఎంత ప్రేమతో నీకు నన్ను అర్పించుకుంటాను నీకు తెలీదా? చెప్పండి సార్ అని అడుగుతుంది. ప్రియా అదంతా గతం. గతాన్ని తవ్వుతూ ఉంటే ఏం మిగలదు. మన ఫ్యూచర్‌ని బిల్డ్ చేసుకుందాం. ఇద్దరం కలిసి జరిగిన దానికి నేను చాలా సారీ చెప్తున్నాను కదా! ప్లీజ్ యాక్సెప్ట్ అన్నాడు. నాకు మీరు మారారు అంటే నమ్మాలి అని అనిపించడం లేదు. ఉఫ్! ప్రియా ఏంటిది చిన్నపిల్లలా? నేను మారలేదు. అలాగే ఉన్నాను. కానీ ఈ విషయంలో మాత్రం నేను తప్పు చేశాను అని అనుకుంటున్నాను. నా తప్పును సరిదిద్దుకుంటాను. అలాగే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను కూడా నేను వదులుకోలేను అన్నాడు. మీరు నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా? ఆశగా అడిగింది. నాకిన్నాళ్ళు తెలియలేదు ప్రియా. కానీ 3 ఏళ్లలో ఏ అమ్మాయిని నా దగ్గరికి రానివ్వలేదు. నేను తాకిన చేతులతో నేను ఎవరిని తాకలేదు. నిన్ను ముద్దాడిన ఈ పెదవులు మరెవరి చెక్కిళ్ళని కూడా ముద్దు పెట్టలేదు. ఈ కౌగిలింతలు నా ప్రేమ అన్నీ నీకే సొంతం. నాకు ఆ రోజు అంత ప్రేమగా నీతో ఉంది ఇప్పటికీ ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. ఆ రాత్రి నేను మర్చిపోలేదు. కానీ నన్నేదో ఆపేసింది. మనిద్దరి మధ్య ఎడబాటు రావాలని ఉందేమో, అందుకే వచ్చిందేమో. ప్లీజ్ యాక్సెప్ట్. లైఫ్ ఎలా ఉన్నా యాక్సెప్టెన్స్‌లోనే అందం ఉంటుంది ప్రియా. నేనేమి చెడ్డవాడిని కాదు. కేవలం నీ మీద పంతంతో అలా చేశాను. నా తప్పు తెలుసుకున్నాను. నాకొక్క అవకాశం ఇస్తావా? అని మోకాళ్ళ మీద కూర్చుని తను ఎప్పుడో గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్న డైమండ్ రింగ్ అప్పుడు ప్రియ ముందు పెట్టాడు. అప్పటికే జలజల రాలిన కన్నీళ్లతో మోకాళ్ళ మీద నిలబడిన గగన్ని హత్తుకుంది ప్రియ. ప్రియ పొట్టకి తన తల ఆనించి మరింత గట్టిగా హత్తుకున్నాడు. అలా 3 ఏళ్ల తర్వాత వాళ్ళ ప్రేమ పట్టాలెక్కింది. అందరికీ చెప్పి ఇంట్లో అందరి సమక్షంలో వాళ్ళు భార్యాభర్తలుగా మారారు. నిక్కుని ప్రియాని ప్రాణంగా ప్రేమిస్తున్న ఇద్దరి మధ్య దూరం ఇంకా దూరం కాలేదు. ఒకరోజు గదిలోకి ఇంకా నిక్కు రాకుండా ఆడుతూనే ఉంటే భానుమతి గారే వెళ్ళు ప్రియా, నిక్కు నా దగ్గరే ఉంటాడులే అని ఇద్దరిని గదిలోకి పంపించింది. ప్రియా గగన్ని చూసి మంచం మీద కూర్చుని తన తెల్లటి పాదాలు సుతారంగా తీసి మంచం మీద పెట్టుకుంది. తలలో పెట్టుకున్న జాజుల పరిమళం గది మొత్తం వ్యాపించి ఎదలో కొత్త రాగాలు పలికిస్తున్నాయి. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ప్రియా ముందుకు వెళ్లి సిగ్గుతో భారమవుతున్న రెప్పల మీద చిరుముద్దులు అద్దాడు. లేత గులాబీ రంగులో మెరుస్తున్న పెదవుల మీద ఎంగిలి పూసి పై పెదవులను ఆక్రమించుకున్నాడు. సున్నితంగా మొదలైన అదర సంకేతాలు నాలుకలు పెళ్ళవేసుకుని శరీరాలు తపనలతో కోరికతో భారమయ్యేలా మారాయి. గ హ్మ్ అంటున్న మూలుగులు రూమ్ని వేడెక్కించాయి. కొండ చెరువుల నడుముని పెనవేసుకున్న గగన్ చేతిలో ఒదిగిపోయి అతనికి తగ్గట్టుగా వదుకుతూ భారీగా తన అందాన్ని ప్రేమని అతనికి పువ్వుల్లో పెట్టి అందించింది ఆమె. ఆమె వంపు సొంపులో నైవేద్యం ఆరగించాక సొగసు భారం తీరేదాకా ప్రణయ సంగమంలో మునిగి తేల్చాడు గగన్. అలా ఇద్దరూ ఇంటా బయట సంతోష సాగరంలో మునిగి తేలుతున్నారు. కొన్నాళ్ళకి నిక్కు 3వ పుట్టినరోజు వచ్చింది. ఈసారి ప్రియలో చాలా సంతోషం. గగన్ మాత్రం ప్రియకి సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుని తన పుట్టింటికి వెళ్ళి అమ్మా నాన్న చెల్లి మరిదితో మాట్లాడి ప్రియని యాక్సెప్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేశాడు. గణపతి గారు అప్పటికే ప్రియ కోసం ఆలోచించి బాధపడని రోజే లేదు కాబట్టి సంతోషంగా ఒప్పుకున్నారు. నిక్కు పుట్టినరోజు చంద్రాస్ వారసుడిగా ప్రపంచానికి పరిచయం అయ్యాడు నిఖిల్ చంద్ర. అందరికీ పెద్దగా పార్టీ ఇచ్చాడు గగన్. ఆ పార్టీకి ప్రియ ఫ్యామిలీ కూడా వచ్చారు.
తమని క్షమించమని అడగంగానే తన మెత్తటి మనసుతో ఇట్టే క్షమించేసింది ప్రియా. అలా అందరూ కలిసి ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేశారు. సంవత్సరం తిరిగేసరికి గగన్ ఫ్యామిలీ పెరిగింది తన చిన్నారి కూతురు రాకతో. అలా ప్రియా గగన్లు తమ జీవితాన్ని హ్యాపీగా లీడ్ చేశారు. ఈ కథకి ఇక్కడితో సెలవు తీసుకుని మరొక మంచి కథలో మరొక రోజు మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉంటారని ఆశిస్తూ బాయ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.